మీలో ఎంతమందికి మీ వాయిస్ అంటే ఇష్టం? నాకు చాట్‌లో చెప్పండి. ఎలాగో మీరు ముఖాలు చూపించట్లేదు కాబట్టి చాట్‌లో చెప్పండి. మీలో ఎంతమందికి మీ వాయిస్ నచ్చుతుంది? యెస్ అని ఒక్కరే సమాధానం చెప్పారు వేణు గారు. ఆఫ్‌కోర్స్ ఆయన వాయిస్ బావుంటుంది కాబట్టి చెప్పారు. మిగతా వాళ్ళ వరకు ఇంకా కాన్ఫిడెన్స్ లేదు. ఆ! ఆ! మేడం మీరు చెయ్యెత్తారా? మీరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఆన్సర్ పెట్టేయండి అక్కడ చాట్‌లో. కమ్ ఆన్. యెస్. 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 మైన్. వెరీ నైస్. వెరీ నైస్. వెరీ గుడ్. సరే. ఇంకా వస్తున్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా వచ్చేవాళ్ళున్నాయి. యెస్. యెస్. గుడ్. గుడ్. వెరీ నైస్. అందరికి మంచి కాన్ఫిడెన్స్ ఉంది. వెరీ నైస్. ఐ అప్రిషియేట్ యువర్ కాన్ఫిడెన్స్. సైకాలజిస్ట్ ఎవరు మన రాజేశ్వరి గారి పాత్ర కాసేపు నేను పోషించి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌కి, మీ సైకాలజీకి, మీ స్ట్రాంగ్ సైకాలజీకి మేము చప్పట్లు కొడుతున్నాం. వెరీ గుడ్. నాకిష్టం. మేడం నాకిష్టం అని పంపించారు. యెస్ అని పంపించలేదు. యెస్. వెరీ గుడ్. వెరీ నైస్. వెరీ నైస్. ఓకే. చలో ఇందులో ఎవరికి వాళ్ళ వాయిస్ నచ్చదో చెప్పండి. నా వాయిస్ నాకు నచ్చదు. నేను పెడతా ఆన్సర్ మీకు తోడుగా. సరేనా? మీకు తోడు నేను పెడతా. టెన్షన్ ఏం లేదు. ఎక్కడుంది నా పేరు? నా పేరే కనిపించట్లేదేంటి? రైట్. ఎవ్రీవన్ నా వాయిస్ నాకు నచ్చదు. నేను పెట్టాను. ఇంకెంతమంది పెడుతున్నారు? నా వాయిస్ నాకు నచ్చదు. ఇంకెవరికి నచ్చట్లేదు. మీ వాయిస్ మీకు నచ్చట్లేదు. ఐ హేట్ మై వాయిస్. ఓకే. ఇంకా కమ్ ఆన్. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? మేమిద్దరమేనా? మా ఇద్దరి కోసమేనా ఈ సెషన్ అయితే? నో. రాముడు సంధ్యపోగు గారు. ఆయనకు కూడా నచ్చదంట. ఓకే. ఇంకా, ఇంకా నా వాయిస్ కాదు. మీ వాయిస్ మీకు నచ్చని వాళ్ళు పెట్టండి. మై ఆల్సో సర్. యెస్ రాథోడ్ గారు తప్పులేదు. చెప్పండి. మీకు నచ్చదు అని చెప్పడానికి తప్పేం లేదు. చెప్పండి. చాలా మంచి అలా ముందుకు రావడం అనేది ఒక గొప్ప గుణం. చాలా ధైర్యం కావాలి దానికి ఒప్పుకోవడానికి. మన లక్షణాలు మనకు నచ్చనివి ఒప్పుకోవడానికి, అడ్మిట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు నేను మళ్ళీ బిహేవియరల్ సైకాలజీ క్లాస్ చెప్పలేను మేడం ముందు. బట్ స్టిల్ చాలా ధైర్యం కావాలి. సో ఎవరికైనా ఆ ధైర్యం ఉంటే కమ్ ఫార్వర్డ్ చెప్పండి. యెస్. మై వాయిస్. యెస్. యెస్. వెరీ గుడ్. ఇంకా. సో ఒక 10 మంది అయ్యారా? వేణుగోపాల్ గారు నో అన్నారు. ఈ వేణుగోపాల్ గారు వేరే. మై వాయిస్ ఆల్సో సర్. ఓకే. భూపాల్ రెడ్డి గారు. డన్. నచ్చుతుంది జీపీఎల్ సింహ గారు. వెరీ గుడ్. నచ్చని వాళ్ళు మాత్రమే పెట్టండి. నచ్చుతుంది అయిపోయింది. అది అయిపోయింది. ఇప్పుడంతా నచ్చిన వాళ్ళే. ఐ హేట్ మై వాయిస్ నిక్కీ గుండ్ల. గుడ్. ఓకే. ఓకే. సరే ఇంక చాలులెండి ఆపేద్దాం ఈ గేమ్. ఎందుకంటే ఇప్పటికే చాలా స్లోగా స్పందిస్తున్నారు. భయపడుతున్నారు. Sir, sorry, sir. Sorry to interrupt you, sir. చెప్పండి సార్. Sir, can you please transfer recording option? I'll record it in my place. ఓహ్! ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. మళ్ళీ మీకేమైనా ఒకసారి పోస్ట్ ఇవ్వనా? లేదు మీరు గనక స్టార్ట్ చేస్తే దట్స్ ఫర్ యువర్ మీ కాజ్ మీ గురించి ఫర్ సేక్ ఆఫ్ యువర్ ఓన్లీ. లేదు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాను. నేను మీకు వీడియో షేర్ చేసేస్తా అయిపోయాక. ఓకేనా? యెస్. సో నైస్ అండి. మనం వాయిస్ నచ్చడం గురించి, నచ్చకపోవడం గురించి కదా మాట్లాడుకుంటాం. చలో. నచ్చిన వాళ్ళందరూ హ్యాపీ. ఎలాగో నచ్చింది వాళ్ళకి. నచ్చని వాళ్ళు కూడా హ్యాపీ. ఏం పర్లేదు నచ్చేసుకోండి. ఇక్కడ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ మీకెందుకు నచ్చట్లేదు? నా వాయిస్ నాకెందుకు నచ్చట్లేదు నేను చెప్తాను. నా వాయిస్ కంటే కూడా నాకు ఎస్‌పీబీ గారి వాయిస్, సాయి కుమార్ గారి వాయిస్ అంటే ఇష్టం. వాళ్ళలా చేయలేకపోతున్నారని నాకు నచ్చట్లేదు. అంతకన్నా ఇంకేం కారణం లేదు. మరి మీకెందుకు నచ్చట్లేదు మీ వాయిస్? ఎందుకు నచ్చట్లేదండి మీ వాయిస్? ఏంటి ప్రాబ్లమ్ మీ వాయిస్‌లో? చెప్పండి చాట్‌లో మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. మీ వాయిస్‌లో ఏంటి ప్రాబ్లమో చెప్పండి. ఎందుకు మీ వాయిస్ నచ్చట్లేదు? అండ్ ఇంకొక క్వెషన్ కూడా మీకు. ఎందుకు మీరు చెప్పే ముందు నేను ఒక క్వెషన్ అడుగుతున్నా మిమ్మల్ని. నా వాయిస్ ఎంతమందికి నచ్చింది? నా వాయిస్ ఎంతమందికి నచ్చింది? దానికి ఆన్సర్ పెట్టండి. నా వాయిస్ యెస్. చిరుల సాయి అఖిల్ గారికి నచ్చిందంట. యెస్. మీకు ఆ దేవుడు సకల సౌభాగ్యాలు కలిగించుగాక. అలాగే లక్ష్మీ ప్రసన్న గారికి, వేణుగోపాల్ గారికి, అనురాధ గారికి, వీరనాయక్ గారికి, దుర్గా గారికి, సుమాద్రి రాజశేఖర్, సునీత గారు, శ్వేతప్రియ గారు, నల్ల సరస్వతి గారు చాలా వస్తున్నాయి. మీ అందరికీ నచ్చుతుంది. నాకు నచ్చట్లేదు. ఎలా? ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే నేను మీకు, నా వాయిస్ నాకు నచ్చట్లేదు గానీ, ఎంతమందికి నచ్చుతుందో చూడండి. ఎంతమందికి నచ్చుతుందో చూడండి. అందుకోసమైనా నేను మాట్లాడాలి. నా వాయిస్ నేనివ్వాలి.
అలాగే మీ వాయిస్ మీకు ఎందుకు నచ్చట్లేదు అంటే మీరు దేంతోనో పోల్చుకున్నారు కాబట్టి నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలిక వద్దు. వాయిస్ విషయంలో ఎప్పుడు పోలిక వద్దు. నేను ఇందాక చేసిన తప్పదే. నా వాయిస్ సాయి కుమార్ గారిలా లేదు, నా వాయిస్ ఎస్పీబీ గారిలా లేదని నేను అందుకు నా వాయిస్ నచ్చుకోవట్లేదని చెప్పాను. చాలా తప్పు. మన వాయిస్ మనకి నచ్చి తీరాల్సిందే, మనం నచ్చుకోవాల్సిందే, దాన్ని ఇష్టపడాల్సిందే. తప్పదు కాదు, ఇష్టపడాలి. బికాస్ ఎవ్రీ వాయిస్ కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏదో బేస్ వాయిస్ ఉంటేనే, ఇలా ఉంటేనే అది గొప్ప వాయిస్ అనుకోవడం పొరపాటండి. చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడతారు, ఆయన ఏమైనా బేస్ వాయిసా? ఎంత సన్నగా ఉంటుంది ఆ వాయిస్, ఎంత చిన్నగా ఉంటుంది. అబ్దుల్ కలాం గారు అద్భుతమైన స్పీచ్లు డెలివర్ చేశారు. ఆయన ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది? ఈ గ్రూప్ పేరు అదే, ఏపీజే అబ్దుల్ కలాం. సో ఐ మీన్ వన్ ఆఫ్ ద గ్రూప్స్ ఆఫ్ కోర్స్. సో ఆయన గొంతు ఎలా ఉంటుంది? కొంతమందికి ఎవరికో నా వాయిస్ రికార్డ్ చేసి మళ్ళీ వింటే నేను మాట్లాడిన విధంగా వినపడదు. అందుకు అది ఇంటర్నల్ ప్రాబ్లం అండి. మనం మాట్లాడేటప్పుడు మన చెవులకు ఏది అందుతుందో అది యాజ్ టీజ్ గా రికార్డ్ అయిన తర్వాత అది అందదు. ఇది డిఫరెంట్ గా అందుతుంది, అది డిఫరెంట్ గా అంటుంది. అది పెద్ద ప్రాబ్లమే కాదు, అది టెక్నికల్ ఇష్యూ. అది అసలు దాని గురించి మీరు పట్టించుకోవద్దు. నేను మీ వాయిస్ అంటే సౌండ్ గురించి మీరు అందరూ ఆలోచిస్తున్నారు. నేను వాయిస్ అంటే మీ ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాను. వాయిస్ అంటే ప్రెజెంటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీ వాయిస్ ని అవతల వాళ్ళకి ఎంత చక్కగా ప్రెజెంట్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్. సో దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్న వాయిస్ మాడ్యులేషన్. బిఫోర్ దాట్ మీరు ఎందుకు మీ వాయిస్ నచ్చట్లేదు, ఇంకా కొంతమంది పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరికి నచ్చలేదని చెప్పారో వాళ్ళు మీ వాయిస్ ని ఎందుకు మీరు ఇష్టపడడం లేదు చెప్పండి నాకు. చెప్పండి, ఏం పర్వాలేదు చెప్పండి. భూపాల్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పారు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నేను మీకు దాన్ని ఎందుకు నచ్చట్లేదు చెప్తే కదా నేను మీకు అది కరెక్ట్ పాయింటా కాదా, మీరు కరెక్ట్ వేలో వెళ్తున్నారో లేదో చెప్పగలను. సిఎస్ఆర్ ఆంజనేయులు అని ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు పూర్వకాలం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ వరకు తెలుస్తుంది. చూడు సుయోధన అంటాడు. ఈ చూడు సుయోధన ఏం వాయిస్ అండి అది? అదే అంత గొప్ప వాయిసా? ఈ పాండవులను నేను పాచకలాటతో ఓడించి మేనమావగానే పంతాన్ని నెగ్గిస్తారు. ఇది సిఎస్ఆర్ ఆంజనేయులు గొంతు ఒకప్పుడు. ఆ గొంతుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన క్యారెక్టర్ కి అద్భుతమైన అప్లాజ్. థియేటర్ లో స్క్రీన్ పైన ఈవెన్ ఎన్టీఆర్ గారితో సమానంగా ఆయన వచ్చినప్పుడల్లా నవ్వులు పువ్వులు. ఎలా జరిగింది ఆ వాయిస్ కి మరి అంత గొప్ప ఘన సత్కారం? ఆయన బేస్ ఉందా? ఏముంది? ఐ హావ్ వెరీ లో పిచ్. ఈవెన్ ఐ ట్రై టు ఇంక్రీజ్ మై పిచ్, అనేబుల్ టు గెట్. మనకు మైకులు ఉన్నాయి కదా, మళ్ళీ మనం ఎందుకు పిచ్ పెంచుకోవడం? మైక్ పెట్టండి, అదే పెరుగుతుంది. టెన్షన్ ఎందుకు? అండ్ ప్రాక్టీస్ తో మీ పిచ్ పెరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, రోజు ఇక్కడ ఒక వాల్యూమ్ బటన్ ఉంది అనుకోండి, నా వాల్యూమ్ ఫుల్ ఇది అని నేను అనుకుంటున్నాను అనుకోండి, ఇది స్ట్రే చేయకూడదు నేను. బట్ ఈ ఫుల్ వరకు నేను రావాలి. ఇక్కడ వరకు ఫుల్ రోజు ఇస్తుంటే దాని కెపాసిటీ అలా పెరుగుతూ ఉంటుంది. లేదు నేను తగ్గించుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. సో నా వాల్యూమ్ బటన్ నేను ఎలా చేసుకుంటారని అనేది ఆధారపడి ఉంటుంది. మీరు రోజు మీ ఫుల్ కెపాసిటీ, మీ గొంతు పిచ్ తో మీరు రోజు మాట్లాడుతూ చెప్తూ ట్రై చేస్తుంటే ఆ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఫస్ట్ రోజు మీకు కండలు ఉంటాయా? ఉండవు. కానీ ఒక నెల రోజులు అయిన తర్వాత చూస్తే అప్పుడే ప్యాక్ రెడీ అవుతుంటుంది. 3 నెలలు అవగానే మంచి బైసెప్స్ తయారవుతాయి. ఒక 6 నెలలు అవగానే 6 ప్యాక్ రెడీ అవుతుంది. అలాగే మీ గొంతు కూడా మీరు దానికి ఇవ్వాల్సిన ఎక్సర్సైజ్, దానికి చేయాల్సిన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ పిచ్ మారిపోతుంది. ఎందుకో నాకు నచ్చడం లేదు సార్. ఎందుకో కూడా తెలియదు వేణుగోపాల్ గారికి. కే వేణుగోపాల్ గారికి కాదు, ఎవరో ఒక వేణుగోపాల్ గారికి. అయ్యా ఎందుకో ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకు మీకు నచ్చదు? వినబుల్ గా లేదా? మీకు వినబుల్ గా అనిపించడం లేదా? దాన్ని మార్చుకోవడానికి ట్రై చేద్దాం, ఏం పర్లేదు. ప్రెజెంటబుల్ గా చేద్దాం, ఏం పర్లేదు. కొన్ని చిన్న 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 ఫ్యాక్టర్స్ గురించి మనం తెలిసేసుకుని ఏం చేయకూడదో తెలిసేసుకుంటే చక్కగా వినబుల్ గా అందంగా తయారు చేయొచ్చు. యూట్యూబ్ లో హైయెస్ట్ చాలా ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్న ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఒక ఆయన వాయిస్ చెప్తాడనమాట, బాగా గ్లోరిఫై చేసి, ఎగ్జాజరేట్ చేసి, ఆ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని గమనిస్తే అని. ఆ వాయిస్ వింటే నాకు వాంతి వస్తుంది, నాకు నచ్చదు అసలు. కానీ ఆ వాయిస్ కి కొన్ని లక్షల మంది వ్యూవర్షిప్ ఉంది. అంటే ఏంటో తెలుసా? ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు, కానీ ఒకరికి నచ్చింది చాలా మందికి నచ్చడానికి కావాల్సినంత స్కోప్ ఉంది. కాబట్టి మీ వాయిస్ లో ఏముందో మీకు తెలియదు. కాబట్టి కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ బాగాలేదు అనే దాని నుంచి బయటకు వచ్చేయండి. ఫోన్ ఎక్స్ట్రాడినరీగా ఉందని నేను అనుకోమనట్లే, ఇట్స్ నార్మల్. నా వాయిస్ నార్మల్ గా ఉందని నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ ని మీరు ఇష్టపడండి.
మిమ్మల్ని మీరు, మీ వాయిస్ ని మీరు, మీ శరీరాన్ని, మీ ముఖాన్ని మీలోనే ఇష్టపడకపోతే, మీరే ఇష్టపడకపోతే ఇంకెవరు ఇష్టపడతారు? సో నేను వీళ్ళని మ్యూట్ ఆల్ చేసేయమంటారా? నన్ను వీళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ తీసేనా? యా, తీసేస్తున్నా. ఎస్, థ్యాంక్ యూ. సో మిమ్మల్ని, మీ గొంతుని మీరు బాగా ఇష్టపడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఇంకా వచ్చింది నుంచి వాయిస్ ఎలా చేయాలో చెప్పట్లేదు, కానీ ఈ మొత్తం ఈ సూక్తి ముక్తావళి వినిపిస్తున్నాడు ఉదయాన్నే స్టూడియో ఇది రేడియోలో లాగా అనుకోకండి. ఎందుకంటే ఈ దాటాలి, ఆ అడ్డుని దాటాలి. అందుకోసమే చెప్పాను. చాలా మంది దగ్గర ఇదే కంప్లైంట్ అన్నమాట. ఒక బ్యారియర్, అది నా గొంతు నాకు నచ్చకపోవడం అనే ఒక బ్యారియర్ దగ్గర ఆగిపోతున్నారు. అందుకు ఇదంతా చెప్పాను. మనం ఒక సింపుల్ ఒక పీపీటీ చూద్దాం. అండ్ ఇది ఈపీఎస్ కోసం చేసిన పీపీటీ. ఇది సరిగమపాకో ఇండియన్ ఐడల్ కోసం వెళ్లే వాళ్ళ కోసం వాయిస్ నేర్పడం కోసం చేసిన పీపీటీ కాదు. ఇందులో చెప్పే పాయింట్స్ అన్ని కూడా ఈపీఎస్ లో గొంతు ప్రారంభ స్థితిలో వాడడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే. నేను లాస్ట్ టైం ఒక సెషన్ చెప్పినప్పుడు ఎవరో కొంతమంది అన్నారట, ఈయన పిచ్ అంటే ఇలా చెప్పారు, పిచ్ అంటే స్వరస్థాయి సంగీతంలో సా సా ఇది పిచ్ అనేదో. మాకు సంగీతం తెలియదు, వాయిస్ మాత్రమే. శ్రీనివాస్ గారు మీరు మ్యూట్ చేసుకోవాలి. రైట్. సో వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ చెప్పడం గురించి మాకు తెలుసు, సంగీతం స్వరస్థాయిలు ఇవన్నీ తెలియవు. ఆ యాంగిల్లో మేము మాట్లాడము. అసలు మీతో మేము మాట్లాడేది కేవలం మీరు ప్రజెంట్ చేసేటప్పుడు మీ వాయిస్ ఎలా ఉండాలనే దాని గురించి మాత్రమే మాట్లాడతాం, కొన్ని ఫ్యాక్టర్స్ గురించి. సరే, మనం ఒక్కసారి పీపీటీ కనిపిస్తోందా లేదా నాకు చెప్పండి. కనిపిస్తోందా అండి పీపీటీ? ఎస్, ఎస్, థ్యాంక్ యూ. ఎస్. సో ఇవాళ మన టాపిక్ వాయిస్ మాడ్యులేషన్. మాడ్యులేషన్ అంటే మీ అందరికీ తెలుసు కదా, దాన్ని ఎన్ని పంపులు ఎలా తిప్పొచ్చు, దాన్ని తిప్పడానికి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అది తెలుసుకోవడం కోసం ఒక చిన్న సెషన్. మనకి మీకు చాలా తెలిసిన విషయాలే ఉంటాయి, వాటిని మరొకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం, వీలుంటే మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. సో మనకి వాయిస్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాయిస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరికీ తెలుసు. వినిపిస్తుంది కదండి, ఇదే వాయిస్. కరెక్టే, సైంటిఫిక్ గా చెప్తే అలా. ఒకవేళ మీ నాభి దగ్గర నుంచి మీరు ఏదో మాట్లాడాలనుకున్నప్పుడు ఒక గాలి ప్రారంభమై ఎలా వచ్చి మీ బుర్రలో ఉన్న ఆలోచనలు, మీ గుండెలో ఉన్న ఎమోషన్స్ రెండు మిక్స్ అయ్యి మీ గుండె దగ్గర చేరి ఈ గాలిని మార్చి ఒక మాట రూపంలో, మీరు అనుకున్న భావాలకు తగ్గట్టు ఒక మాట రూపంలో బయటకు వదిలితే దాన్ని వాయిస్ అంటాం. అంతే కదా? దీంతో ఎవరైనా విభేదిస్తున్నారా? ఎవరికి ఏ విభేదాలు లేవు కదా. ఇదే వాయిస్ అంటే, అంతకన్నా ఇంకేం లేదు. నేను ఇప్పుడు ఇలా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఆలోచిస్తున్నాను, దానికి ఏదో ఒక ఎమోషన్ జోడించాలి కాబట్టి ఒక ఎమోషన్ తీసుకొని జోడిస్తున్నాను, నా గాలి బయటకు వస్తుంది, స్వరపేటికలో ఈ మొత్తం భావాలను కలుపుకొని మాటగా మారి ఒక శబ్దంగా రూపాంతరం చెంది బయటకు వస్తుంది, దాన్ని వాయిస్ అంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో మన ఇళ్లలో గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు? ఆడవాళ్ళ, మగాళ్ళ? ఆన్సర్ పెట్టచ్చు చాట్ లో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. కమాన్, ఆడవాళ్ళ, మగవాళ్ళ? ఎవరు గట్టిగా మాట్లాడతారు ఇంట్లో? 7:20 అయిపోయింది, 7:20 దాటేసింది కదా, మనం వేస్ట్ చేసుకోకూడదు. గర్ల్, ఉమెన్ స్పీక్ లౌడ్, ఉమెన్ కిడ్స్, లేడీస్, గర్ల్స్. ఎవ్వరు మ్యాన్ అని రాసి అసలు అబ్బా ఒక్కరు రాశారు మగవాళ్ళని, ఇద్దరు అయ్యారు. ఫోన్లండి, సంతోషం. ఓకే, ఇంకా మా ఇంట్లో మెన్నట అన్యాయం ఇది. ఓకే, గుడ్ గుడ్. సరే, నార్మల్ గా కామన్ గా చూసుకుంటే యాక్చువల్ గా అప్ టు మ్యారేజ్ వేణుగోపాల్ గారు మరి అన్యాయం. అప్ టు మ్యారేజ్ మెన్ అంట, ఆఫ్టర్ మ్యారేజ్ ఉమెన్ అంట. సైంటిఫిక్ గా ఇలాంటి రీసెర్చ్ మన దగ్గర జరగాలి. ఇండియాలో జరిగితే ఖచ్చితంగా ఇలాంటి రిపోర్ట్స్ వస్తాయి. సో కోపం వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కువగా అరుస్తారు. వావ్, వెరీ నైస్. కాదండి, కోపం వచ్చినప్పుడు ఒక ఆడ మగ అరుస్తుంటే ఎవరి ఏడుపులు గట్టిగా 4 ఇళ్ళకి వినబడతాయి? చెప్పండి, మీ ఏడుపులా? ఎవరి ఏడుపులు వినబడతాయి? సో ఆబ్వియస్ గా ఆడవాళ్ళవే వినబడతాయండి. వాళ్ళే విన్నర్స్ ఈ విషయంలో. వాళ్ళ గొంతులో ఇంటెన్సిటీ ఉంటుంది. మగవాళ్ళు మగవారిగా మారుతున్నప్పుడు క్రమం నుంచి, అంటే టీనేజ్ నుంచి 13 తర్వాత నుంచి వీళ్ళ గొంతు మారుతూ బేస్ లోకి మారుతుంది. అప్పటి వరకు మీది కూడా ఆడపిల్ల గొంతులాగే ఉంటుంది, మగాడిది కూడా. 10 ఏళ్ల వరకు, ఈవెన్ 11 ఏళ్ల వరకు కొంతమంది తొందరగా మారిపోవచ్చు. ఆడపిల్ల గొంతులాగే స్మూత్ గా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా బేస్ వచ్చేస్తుంది. బేస్ వచ్చేసి మారిపోతుంటుంది, వాయిస్ మగ గొంతుగా మారుతుంది. సో అక్కడి నుంచి మనం ఇంటెన్సిటీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేము. ఆడవాళ్ళే చాలా ఇంటెన్సిటీతో వాయిస్ ని ప్రొడ్యూస్ చేసి చెవుల్లో గుచ్చుకునేలా వాయిస్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో ఆడవాళ్ళ విషయంలో విన్నర్స్, మగ ఆడ అని చెప్పేటప్పుడు. కానీ అలా కాకుండా మన ఇంట్లో ఎవరు విన్నర్స్ అంటే పిల్లలండి. పిల్లల వాయిస్ మనకన్నా చాలా ఎక్కువ. వాళ్ళు అరుస్తారు చూడండి, ఒక్కోసారి కయ్యమని అరిస్తే అసలు చెవులు
ఇల్లు పీకి పందిరేస్తున్నావు అనే మాటకు అర్థం అదే. మొత్తం పెంకులు ఒకసారి అలా లేచి పడతాయి అనమాట, అంత గట్టిగా అరుస్తారు. అది పిల్లలకు ఉండే కెపాసిటీ. అందుకే ఇక్కడ నేను పిల్లోడి ఫోటో పెట్టాను అనమాట. అది చూసి మీరు ఎవరైనా చెప్తారేమో, పిల్లలు అంటారేమో అని ట్రై చేశాను. ఎవరు అక్కడ వరకు వెళ్ళలేదు. బట్ స్టిల్ పిల్లలు గట్టిగా మాట్లాడగలుగుతారు, గట్టి సౌండ్ చేయగలుగుతారు. సో ఆడవాళ్ళు, మగ ఆడ విషయంలో ఆడవాళ్ళు ఖచ్చితంగా విన్నర్స్. అండ్ ముందుకు వెళ్దాం, కొంచెం మాడ్యులేషన్ అంటే కూడా తెలుసుకుందాం. ఏంటి వాయిస్ మాడ్యులేషన్? ఒక విషయం ఉంది, ఆ విషయాన్ని ఎలా పడితే అలా నీట్ గా స్ట్రైట్ గా అలా ఒక మాట లేకుండా, అర్థం లేకుండా, పర్థం లేకుండా ఇలాగే మాట్లాడుతూ అలా పదం తర్వాత పదం కలుపుకొని ఇలా వెళ్ళిపోతూ ఉంటే దీనిలో ఏమీ లేదని మీ అందరికీ అర్థమవుతుంది. దీనిలో మిస్సింగ్ ఏంటి? సరే, ఇది ఒకటి విన్నారు. రెండోది మాట్లాడతాం. ఇవాళ మనం మాట్లాడుకునే విషయంలో విషయం ఉందో లేదో మొత్తం విషయం తెలుసుకున్నాక ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మొదట మాట్లాడిన సెంటెన్స్ బాగుందా, రెండోసారి మాట్లాడిన సెంటెన్స్ బాగుందా చెప్పండి. మొదట మాట్లాడిన సెంటెన్స్ బాగుందా, రెండోసారి మాట్లాడిన సెంటెన్స్ బాగుందా చెప్పండి. సాయి లీలా గారు ఒక్కరు స్పందన, రైట్, సెకండ్ రైట్, కరెక్ట్. సెకండ్ మీకు నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే దానికి రీజన్, నేను మాట్లాడిన దాంట్లో చిన్న వంపులు, చిన్న పాజ్లు, ఒక దగ్గర హెచ్చు తగ్గులు ఇవన్నీ చేశాను. దాన్నే మాడ్యులేషన్ అంటున్నాం, వాయిస్ మాడ్యులేషన్ అంటున్నాం. ఈ వాయిస్ మాడ్యులేషన్ జరిగింది కాబట్టి ఫస్ట్ ది ఫ్లాట్ గా అనిపించింది, రెండోది ఒక ప్రవాహంలా అనిపించింది. అంటే మీ గొంతు ఒక నదీ తరంగంలా ప్రవాహంలా పోతూ ఉంటే హెచ్చు తగ్గులతో, దానికి ప్రేక్షకులు గాని, శ్రోతలు గాని, మన వింటున్న వాళ్ళు ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు అన్నది పాయింట్. అందుకు మనకి వాయిస్ మాడ్యులేషన్ కావాలి. సో వాయిస్ మాడ్యులేషన్ లో వెళ్లే ముందు అసలు ఈ వాయిస్ కి మన మెమొరీకి ఉన్న సంబంధాన్ని ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసుకుందాం. అప్పుడు మీకు కొన్ని వాయిస్లు వినిపిస్తాను. అవి ఎవరో మీరు గుర్తించి నాకు చెప్పాలి. సో మీ చాట్ మీరు రెడీగా ఉండండి, టకటగా చెప్పుకొని ముందుకెళ్దాం లేట్ లేకుండా. సో నేను ప్లే చేసే వాయిస్ మీకు వినిపిస్తున్నాయి లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వేణు గారు కన్ఫర్మ్ చేస్తారు. నేను ప్లే చేసిన తర్వాత వినిపిస్తున్నాయి అన్న తర్వాత నుంచి మీరు నాకు అది ఎవరో చెప్పడానికి ప్రయత్నించాలి. సో నేను స్పీకర్ నుంచే వాయిస్ ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. లెట్ మీ ట్రై. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ళ ముందు చనిపోతుంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులు ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తే ఎలా ఊరుకోమంటారు సార్? వెరీ నైస్. బా, ఏం వచ్చాయండి ఆన్సర్లు. మెగాస్టార్ ఇంకా మర్చిపోలేదు జనం. ఆయన సినిమాల్లో ఇంకా ఆయన మెగాస్టార్. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ వాయిస్ విన్నాను. సరేనా? రెడీ. నవ్వడం ఒక యోగం అంట మా ప్రతాపరెడ్డి చెప్తున్నారు. నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం. నీకు లేకపోతే నేను ఏం చేయమంటే, నవ్వేవాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట, నవ్వని వాడికి ఫ్రస్ట్రేషన్ ఉన్నట్ట. ఎన్నికల్లో గెలవలేకపోయామనే ఫ్రస్ట్రేషన్ నాకే ఉంటారు. ఎన్నికల్లో గెలిచా కాబట్టి, ఎన్నికల్లో మీరు గెలిచారు కాబట్టి మీకు ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఏదైనా మనం మాట్లాడుతుంటే జనం ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి జనం. రైట్. ఓకే రైట్. దీని గురించి మనం మాట్లాడదాం. కొంతమంది అక్కినేని అని అన్నారు. ఎందుకు అన్నారో మనం ఇప్పుడు చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. వినడం అయిపోయిన తర్వాత, ఆన్సర్లు అయిపోయిన తర్వాత. రైట్. వైఎస్ఆర్, అక్కినేని, రెండు ఆన్సర్లు మనకు వచ్చాయి. ఇప్పుడు ఇంకోటి విందాం. అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి. ఈ తరగతులు పెరిగే కొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి. మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. స్పెషల్లీ మీ అబ్బాయిలకి. వెరీ నైస్. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ కూడా విజయ్ దేవరకొండకి. టక వచ్చే ఆన్సర్లు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి విందాం. చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న గాని చెల్లెల్ని కష్టపెట్టిన వాడు అన్న ఎలా అవుతాడు? అసలు ఆ మాటకి కళంకం అది. నువ్వు అలా ప్రవర్తించకూడదు. కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశాడు, అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆ విషయంలో మర్చిపోయావా? నైస్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ఎక్కడ ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేదు. అందరూ ఒకటే ఆన్సర్లు ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా విందాం మనం. వింటే వస్తుందా? ఇంగ్లీష్ చూసి వస్తుందా? రైట్. స్విమ్మింగ్ చూసి వస్తుందా? స్విమ్మింగ్ చేసి వస్తుందా? ఇంగ్లీష్ కూడా స్విమ్మింగ్ లాంటిదే. సిడి చూసినా రాదు, బుక్ చదివినా రాదు. ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలి తెలుసా? వెరీ నైస్. చూసారా, ఇక్కడ కూడా నో కాన్ఫ్లిక్ట్. టక్క. ఎవరో టంపా నాగేశ్వరరావు కూడా ఏమండి, గంప గారండి ఆయన. టంప చేయకండి ఆయన్ని, జాగ్రత్త. స్పెల్లింగ్ జాగ్రత్త సుమి. నెక్స్ట్, మా గురువు గారి పేరుని ఎవరైనా అలా తప్పుగా పలికితే మాకు కొంచెం బాధ కలుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆడియో పెడుతున్నా వినండి. అందుకే నేను మొహమాటం లేకుండా చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు. ఈ మధ్యన కొత్త పెంచేసి మారి ఎవరు తినేది వాళ్ళు.
బహుశా బ్రాహ్మణ జనతారం అందరిని మానేమి అందరూ బ్రాహ్మణ అయ్యే ప్రయత్నం చేయకండి, మా గుర్తులు పోతారు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. సరే, గుడ్, వెరీ నైస్. చాలా మంచి రెస్పాన్స్ మీ దగ్గర నుంచి. స్పందించడం అనేది చాలా మంచి గుణం. మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అండ్ రెస్పాన్స్ రూపంలో స్పందనలు చాలా బాగా వస్తున్నాయి. మీరు ఒక మంచి ఈపీఎస్ బృందం. ఐ అప్రిషియేట్ యు ఆల్. ఇప్పుడు మొత్తం 6 వాయిస్లో 5 వాయిస్లు మీరు ఎవ్వరు ఎటువంటి తేడా లేకుండా అందరూ ఒకే ఆన్సర్ చెప్పారు. కానీ వైఎస్ఆర్ వాయిస్ దగ్గరకు వచ్చేసరికల్లా పాలిటిక్స్ ని మాత్రం విన్నవాళ్ళు, వైఎస్ఆర్ ని పాలిటిక్స్ లో ఫాలో అయిన వాళ్ళు, ఆయన ఎలా మాట్లాడతారో బాగా గుర్తుపెట్టుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయన గొంతును విని అక్కినేని అనుకున్నారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మన బ్రెయిన్ ఎలా గుర్తుపెట్టుకుంటోంది వాయిస్ ని. 1 గొంతు స్వరం, 2 మాడ్యులేషన్. వైఎస్ఆర్ వాయిస్ అక్కినేని వాయిస్ ఒకటి కాదు, కానీ వైఎస్ఆర్ మాడ్యులేట్ చేసే విధానం కొంచెం అక్కినేని గారికి దగ్గరగా ఉంటుంది. కొంచెం ఆ కొంచెంతో మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయ్యి ఎవరికైతే వైఎస్ఆర్ పొలిటికల్ గా తెలీదో వాళ్ళందరూ ఏఎన్ఆర్ అన్నారు. అంటే పొలిటికల్ గా బాగా ఎక్కువ వెళ్ళలేదో, ఆయన పదాలను ఎవరు వెళ్ళలేదో వాళ్ళందరూ ఏఎన్ఆర్ అన్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బ్రెయిన్ లో ఉండే ఈ న్యూరాన్స్ లేదంటే మన బ్రెయిన్ లో ఉండే జ్ఞాపక వ్యవస్థ ఏదైతుందో ఆ వ్యవస్థ అంతా కూడా వాయిస్ ని, సౌండ్స్ ని మాడ్యులేషన్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ స్టైల్, ఆ మాడ్యులేషన్, ఆ వాయిస్ రెండింటిని లింక్ చేసుకొని ఇది వీళ్ళు, ఇది వీళ్ళు అని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. దాని ద్వారానే మీరు ఆ సౌండ్ వినగానే టక్మన్ రీకాల్ అయ్యి ముందుకు మీకు ఆ పేరు మీ నాలుక చివరికి వస్తుంది, మీ వేళ్ల చివరికి వస్తుంది, టక టైప్ చేయగలుగుతున్నారు. టక్మని జ్ఞప్తికి వస్తుంది, ఎక్కడో పడున్నది ఫట్మన్ పైకి వస్తుంది. అలా రావడానికి కారణం వాయిస్ మాడ్యులేషన్. అందుకోసం మనం మన గొంతు గుర్తుండిపోయే స్థాయిలో చక్కగా మాట్లాడగలిగితే అందరూ దాన్ని రిజిస్టర్ చేసుకొని మీరు ఫోన్ చేసి హలో అనగానే మీ వాళ్ళ దగ్గర, అంటే మీ కాంటాక్ట్ లేకపోయినా మీకు వాళ్ళతో పరిచయం ఉంటే మీ వాయిస్ వినగానే హలో శ్రీనివాస్ గారు బాగున్నారా అనేంత స్థాయి వస్తుంది. సో అందుకు మనం ఈ మెమొరీని టార్గెట్ చేయడం కోసం వాయిస్ మాడ్యులేషన్ చక్కగా నేర్చుకోవాలి. సరే, వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకునే ముందు ఒక చిన్న టెక్నికల్ ఫార్మ్స్ తెలుసుకుందాం. వాయిస్ అనేది మనకి వేవ్ ఫామ్ లో ఉంటుంది. ఒక 100 మిల్లీ సెకండ్స్ ఉన్నప్పుడు వాయిస్ ఇలా కనిపిస్తుంది. అలాగే జూమ్ చేసుకుంటూ వెళ్తే మనకి 10 మిల్లీ సెకండ్స్ ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తుంది. 1 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసరికి చూసారా, మొత్తం వేవ్ రూపంలో ఉండి డాట్స్ గా ఉంటాయి. మీరు ఎక్కడెక్కడైతే ఒత్తి నొక్కి పాజ్లు ఇచ్చి మాట్లాడుతున్నారో ఆ డాట్స్ అన్నమాట. సో అలా ఆ షేప్ లో వాయిస్ ఫామ్ అనేది మనకి రికార్డ్ అవుతుంది. అండ్ ఆడిబుల్ రేంజ్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. అసలు మనం ఎంత వినగలం, ఎంత మాట్లాడగలం. సో మనం హ్యూమన్ గురించి మనం 10th క్లాస్ లో లేదా 9th క్లాస్ లో లేదంటే ఇప్పుడు 7th 6th లోనే చెప్పేస్తున్నారు. ధ్వని అనే పాఠం వచ్చినప్పుడు చెప్తారు, మనం వినగలిగేది 20 హెచ్ఎస్ నుంచి 20,000 హెచ్ఎస్ వరకు మాత్రమే. అంతకన్నా పైన దాని అతిధ్వనులని, అంతకన్నా కిందనున్న వాటిని పరశ్రవ్యాలని అంటాం. అంటే వినలేనివి, విని తట్టుకోలేనివి అని అర్థం. అలాగే మనం మాట్లాడేటప్పుడు మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తామంట, 85 నుంచి 1100 వరకు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలం. అంతకుమించి మనం చేయలేం. 85 నుంచి 1100 మాత్రమే. సో ఈ మధ్యలోనే మనం ఎక్కడో ఉంటాం. అది మనకు తెలియాలి, జస్ట్ ఊరికే సైంటిఫిక్ గా. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. ఒక చిన్న ఫార్ములా మీకోసం. నేను ఎప్పుడు ఇదే పీపీటీ ప్లే చేస్తాను, ఇందులో ఏం చేంజ్ లేదు, ఎప్పుడు ఇదే. నేను ఈ ఫార్ములా నా కోసం నేను తయారు చేసుకుని అందరి కోసం చెప్తుంటా అంతే. ఇదేంటంటే పొటాటో కాదు, టొమాటో కాదు, పీపే పాటో. ఇట్స్ పీపే పాటో. ఏంటి పీపే పాటో అని ఒకసారి ముందుకు వెళ్దాం. దాన్నే ట్రిపుల్ పీటీ అని కూడా అనొచ్చు మనం. 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఈ పీపే పాటో. పి అంటే పిచ్, పే అంటే పాజు, పా అంటే పేసు, పా అంటే పాజు, టీ అంటే టో అంటే టోను. పి అంటే పిచ్చు, పే అంటే పేసు, పా అంటే పాజు, టో అంటే టోను, పీపే పాటో. దాన్నే ట్రిపుల్ పీటీ, పీపీటీ లాగా ట్రిపుల్ పీటీ అంటాం. ఈ 4 చాలా కీలకం వాయిస్ మాడ్యులేషన్. ఫస్ట్ వన్ ఈజ్ పిచ్. పిచ్ అంటే ఏంటి, ఇందాక చెప్పాను మీకు. ఇక్కడ ఒక వాల్యూమ్ కంట్రోల్ అంటూ ఉంటే దాన్నే మనం పిచ్ అనొచ్చు. పెంచి గట్టిగా మాట్లాడితే అదొక పిచ్ అవుతుంది, స్వరస్థాయి. కొంచెం కిందకు ఉంటే దాని ఒక స్వరస్థాయి అంటాం. ఇది పిచ్. ఇక్కడ మనకు ఒక కంట్రోల్ ఉంది అనుకోండి, ఇలా మాట్లాడుతూ తగ్గించేసాను, చాలా తక్కువ సౌండ్ లో ఉంది, ఇప్పుడు పెంచాను. సో ఇలా మన గొంతుని ఎలా అయితే మనం అవసరానికి తగ్గట్టు పెంచుతామో సౌండ్ ని, దాన్ని మనం ఆ వాల్యూమ్ ని పిచ్ అని చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది సంగీతం పిచ్ కాదు, కేవలం వాయిస్ గురించి తెలుసుకునే పిచ్. క్రికెట్ పిచ్ అంతకంటే కాదు. సార్ పిచ్ అంటే మీరు ఇది చెప్పారు అని మళ్ళీ అడగండి. నెక్స్ట్ పేస్. పేస్ అంటే స్పీకింగ్ స్పీడ్ నే మనం పేస్ అంటాం. ఒక పేస్ బౌలర్ ఎంత ఫాస్ట్ గా బాల్ వేస్తే అంత మంచి పేస్ బౌలర్ అంటాం. అలాగే మీరు ఎంత స్పీడ్ గా మాట్లాడతారనే దానిపైనే మీ మాటల స్పీడ్ ని ఆధారంగా చేసుకొని మనం
పేస్ అంటాం. అదే పేస్. ఇక్కడ పాజ్ అంటే ఎక్కడ ఆపుతున్నావు. ఇప్పుడు నేను చూడండి మాట్లాడుతూ పాజ్ అంటే ఎక్కడ ఆపుతున్నావు అని, పాజ్ అంటే అని ఒక ఆపాను, ఒక బ్రేక్ ఇచ్చాను, అదే పాజ్. మనం ఎక్కడ ఆపాలో తెలుసుకొని ఏ వర్డ్ ని స్ట్రెస్ చేయడం కోసం ఒక చోట ఆగి ఆ వర్డ్ ని స్ట్రెస్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తాం చూసారు, దాన్ని మనం పాజ్ అంటాం. అంటే ఇలాంటి సందర్భంలో మనకి ఎవరు గుర్తొస్తారు, ఇలాంటి సందర్భంలో అన్న దగ్గర ఒక పాజ్ ఇచ్చాను, మనకి ఎవరు గుర్తొస్తారు అని మాట అడిగాను. సో ఆ మనకెవరు గుర్తొస్తారు అనే దాన్ని హైలైట్ చేయడం కోసం నేనేం చేశాను, ఇలాంటి సందర్భంలో అనే దగ్గర ఒక బ్రేక్ ఇచ్చాను, దాన్నే మనం పాజింగ్ అంటున్నాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ టోన్. టోన్ అంటే మీ ఎమోషన్, సింప్లీ, అంతకన్నా ఇంకేం లేదు. మీరు ఏ ఎమోషన్ తో అయితే మీ గొంతులోంచి ఆ శబ్దాన్ని బయటికి పంపిస్తున్నారో దాన్ని మనం టోన్ అంటాం, సింపుల్ గా చెప్పాలంటే. దీన్ని డీటెయిల్డ్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే వాయిస్ ఓవర్ కోర్సులు ఉంటాయి ఆన్లైన్ లో, చక్కగా చేయండి, ఇంకా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి వీటిని మనం ప్రాక్టీస్ చేయడానికి ఏం చేయకూడదో తెలుసుకునే క్రమంలో ముందుకు వెళ్దాం. అసలు ఏం చేయకూడదు అనేది. పిచ్ విషయంలో, పిచ్ అంటే చెప్పాను కదా మీ వాల్యూమ్ అనుకోండి, పిచ్ విషయంలో ఏవి ప్రభావితం చేస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. మన సిచ్యుయేషన్స్, మన ఎమోషన్స్, మన మూడ్ మన పిచ్ ని మార్చేస్తాయి అంటాను నేను. మీరు కార్లో వెళ్తున్నారు, వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి బైక్ మీద మిమ్మల్ని ధనామని గుద్దాడు. గుద్దగానే మీ ఎమోషన్ చూడాలి, టక్మన్ తలుపు తీసి బయటకు దిగి, రే ఏం రా కళ్ళు కనపడతలేవా నీకు, కారుడు ఎంత లొత్తబడింది, ఎక్కడి నుంచి పద పోలీస్ స్టేషన్ నడు అని అరుస్తా ఉంటారు. ఎందుకు? మీరు అప్పటి వరకు కారులో ఏసీ పెట్టుకుని ప్రశాంతంగానే ఉన్నారే, చాగంటి గారి ప్రవచనాలు వింటుండొచ్చు, లేదంటే మెగాస్టార్ పాటలు వింటుండొచ్చు. అంత ప్రశాంతంగా ఉన్నవాళ్ళు దిగగానే ఎందుకు అరిచారు? సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిన ఎమోషన్, దానికి కనెక్ట్ అయిన మీ మూడ్, ఇవి మూడు కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాయి, మీ పిచ్ ని పైకి లేపుతున్నాయి. సేమ్ దీనికి ఆపోజిట్ లో చూద్దాం. ఒక ఎవరో చనిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మీకు బాధ వస్తుంది, అప్పుడు మీరు బాధ అనే రోదన అనే ఒక ఎమోషన్ లో ఉన్నారు, మీ మూడ్ వేరేగా ఉంది, అప్పుడు మీ పిచ్ ఎలా ఉంటుంది, ఓలేమ్మా అయిపోయిందో అయిపోయింది, ఏం చేస్తాం మనం అని ఈ స్టైల్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎందుకు? బికాస్ ద సిచ్యువేషన్స్ అండ్ మూడ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి మీ పిచ్ ని ప్రభావితం చేస్తున్నాయి. నేనేమంటాను, మీరు ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు, మీరు ఎక్కడైనా ఒక డెలివర్ చేయడానికి, ఒక స్పీచ్ డెలివర్ చేయడానికి వెళ్తున్నారు, ఎవరికైనా ఒక ఉద్వేగభరితమైన, ఉత్సాహభరితమైన ఒక మంచి ప్రసంగాన్ని ఏదో ఇవ్వడానికి వెళ్తున్నారు, అప్పుడు ఈ మూడిటి ప్రభావం మీ మీద లేకుండా చూసుకోండి. మీ పిచ్ ని ప్రభావితం చేయకూడదు. అంటే మీరు రవీంద్ర భారతిలో స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు, జస్ట్ రవీంద్ర భారతిలోకి ఎంటర్ అయ్యే ముందే మీ కారుని ఎవడో గుద్దేశాడు, అప్పుడు దిగి వాడి మీద అరిచారు, అరుస్తూ రవీంద్ర భారతి కారు లోపలికి వచ్చింది, స్పీచ్ స్టేజ్ మీదకి వెళ్ళారు, స్పీచ్ అందుకున్నారు, ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ నమస్కారం అన్నారు అనుకోండి, ఆర్నారాయణ మూర్తి స్పీచ్ అయిపోతుంది. ఆ పిచ్ ఇక్కడ క్యారీ చేయకూడదు, ఆ ఎమోషన్ ఇక్కడికి రాకూడదు, ఆ మూడు దీన్ని ఇక్కడ వరకు తీసుకురాకూడదు. మీరు స్టేజ్ ఎక్కే ముందు మొత్తం మీరు ప్రశాంతం అయిపోవాలి. ఇవి నా మీద ఉన్నాయా, వీటిని నేను దించేసుకోవాలి, నేను అక్కడ ప్రశాంతంగా మాట్లాడాలి అనుకొని మీ వాయిస్ ని, మీ బ్రెయిన్ ని ట్రైన్ చేసుకొని స్టేజ్ ఎక్కండి ప్లీజ్, జాగ్రత్త. ఎందుకంటే మనకు తెలియకుండానే పిచ్ అలా వెళ్ళిపోతుంది, ఆ మూడ్ లో ఉండిపోతాం, మన పిచ్ అలా వెళ్ళిపోతుంది, అది మన మొత్తం స్పీచ్ ని దెబ్బతీసేస్తుంది. కాబట్టి పిచ్ లో ఏం ఉండాలి, సాధారణంగా మనం ఫాలో అవ్వాల్సింది, డోంట్ బి హై, డోంట్ బి లో, బ్యాలెన్స్ గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ అరవకండి, అలాని మెల్లగా గొనుక్కోకండి, జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా అవసరానికి తగ్గట్టు మీ పిచ్ ని వాడుకోండి అన్నది ఇక్కడ ఒక సూత్రం చేయాల్సింది. తర్వాత పేస్, స్పీడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ స్పీడ్ గురించి మాట్లాడేటప్పుడు ఏమేమి ప్రభావితం చేస్తాయట, మదర్ టంగ్, డయలెక్ట్, సర్కమ్స్టెన్సెస్. మదర్ టంగ్ ఏంటి? మదర్ టంగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళియన్స్ ఉన్నారు, మీరు కొంచెం మధురై ఆ కిందకి వెళ్తే తమిళియన్స్ చాలా స్పీడ్ గా మాట్లాడతారు, తమిళ్ చాలా స్పీడ్ గా మాట్లాడతారు. అలాగే మీరు మలయాళీస్ ఉన్నారు, మలయాళీస్ కూడా చాలా స్పీడ్ గా మాట్లాడతారు. మన తెలుగులో కూడా ప్రాంతానికి, మనకి చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా, చాలా మాండలికాలు ఉన్నాయి. శ్రీకాకుళం వాళ్ళు ఒకలా మాట్లాడతారు, తూర్పు గోదావరి ఒకలా మాట్లాడతారు, పశ్చిమ గోదావరి ఒకలా, విజయవాడ ఒకలా, రాయలసీమ ఒకలా మాట్లాడతారు, మళ్ళీ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఒకలా, దక్షిణ తెలంగాణలో ఒకలా మాట్లాడతారు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మాట్లాడతారు, అవునా? సో ఈ డయలెక్ట్ ప్రభావం మీకు చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తూర్పు గోదావరి అనుకోండి, తూర్పు గోదావరి వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఇక్కడ తూర్పు గోదావరి ఎవరైనా ఉంటే ఒకసారి నేను తప్పు అయితే చెప్పండి. నన్ను ఎరబాబు ఏడు సంగతిలో అడిగెళ్తున్నా, ఉదయాన్నే పసులు పట్టుకుని వెళ్ళిపోతున్నాం, ఆవేటే ఓకేనా, ఈ కొండవైపోయినా జాతరలో పాములాడు బాబు, ఉదయం నుంచి తెగ పాములు తిరిగేస్తున్నారా బాబు, ఈ జాతరలే బాబు చూసుకో, ఎండలు బాగా ఉన్నాయి, మంచిలో కొట్టుకుని వెళ్తారు కదా అని ఇలాగా ఒక పదానికి ఒక పదం గొలుసు కట్టేసుకొని పరిగెడతా ఉంటారు వాళ్ళు. పదానికి పదానికి మధ్యన ఎక్కడ బ్రేకులో పరిగెడతా ఉంటారు. ఎందుకు? అది వాళ్ళ మాండలికం. అది మనం మాండలికాన్ని, మీరు ఇంకా మాండలికం అంటే ఏంటని అడిగితే ఇంకా బాగా చెప్పాలంటే యాస అంటాం కదా, అది
ఆ మాండలికం ప్రభావం వల్ల మనం మాట్లాడే మాటల యొక్క స్పీడ్ పెరిగిపోతా ఉంటుంది. అలాగే సర్కమ్స్టాన్సెస్, ఒక పెద్ద వరద వచ్చేస్తుంది, అప్పుడు మీరు మెల్లిగా ఒరే బాబు వరద వస్తోందిరా అని చెప్పరు కదా, ఒరే బాబు వరద వచ్చేస్తుంది పరిగెట్టండి అని మీరు స్పీడ్ గా చెప్తారు. సో ఈ సర్కమ్స్టాన్సెస్ కూడా మీ ఫేస్ ని చేస్తాయి. అయితే మనం స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు, మనం ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఉన్నప్పుడు, మనం మాట్లాడడానికి తయారవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ మన ఫేస్ మీద ఉండకుండా చూసుకోవాలి. మన డయలెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ మన ఫేస్ పైన ఉండకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీ సర్కమ్స్టాన్సెస్ ఏవి కూడా వాటికి ప్రభావం చూపించకూడదు. మీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మొత్తం న్యూట్రల్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి మాక్సిమం ట్రై చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సడన్ గా అక్కడికి వెళ్ళి చిమ్మడం అని ఒక మాట మాట్లాడారు అనుకుందాం. చిమ్మడం అంటే తెలంగాణలో ఒక అర్థం, ఆంధ్రాలో ఒక అర్థం. అదొక న్యూట్రల్ వేదిక, అక్కడికి వెళ్ళారు, మీరు చిమ్మడం అని చెప్పారు, అది కూడా చాలా స్పీడ్ గా చెప్పేశారు. అప్పుడు దాన్ని పట్టుకోవడం ఎంత కష్టం అవుతుంది. అందుకు భాష, మాండలికం, మన మదర్ టంగ్ ప్రభావం ఇవన్నీ కూడా అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడేటప్పుడు పేస్ పైన దాని ప్రభావం ఉండకుండా చూసుకోండి. అండ్ డోంట్ బి హై, డోంట్ బి లో, బ్యాలెన్స్ అనేది దీనికి కూడా కామన్. పేస్ పరిగెట్టకూడదు, అలానే మరీ మెల్లగా కూడా ఉండకూడదు. జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా పేస్ వెళ్ళిపోవాలి. అండ్ తర్వాత పాజెస్. ఈ పాజెస్ ఎలా ఇవ్వాలి? ఈ పాజెస్ కి మామూలుగా వాయిస్ ఓవర్స్ చేసేటప్పుడు అయితే మేమేం చెప్తామంటే పాజ్ బ్రేక్స్ పెట్టుకోమని చెప్తాం. అంటే పెద్ద సెంటెన్స్ ఉంది, ఎక్కడికి విరపాలి అనేది ఒక గీత గీసుకోండి, ఒక గీత గీసుకోండి, ఒక గీత గీసుకోండి అని చెప్పి పాజ్ ఇమ్మని చెప్తాం. సరే, ఈ పాజింగ్ మీకు ఆల్రెడీ ఎలా చేయాలో అర్థమైంది అనుకుందాం. బట్ వాటి మీద ఏవి రైడర్స్ ఉన్నాయి, ఏవి కూర్చున్నాయి, ఏవి వాటిని ప్రభావితం చేస్తాయో ఒకసారి తెలుసుకుందాం. టాకింగ్ హ్యాబిట్స్, మెమరీ, అక్కడ ఉండే సినారియో, ఇవి మనకి బాగా ప్రభావితం చేస్తాయి పాజ్ ని. టాకింగ్ హ్యాబిట్స్ మామూలుగా సాధారణంగా ఇంట్లో అలవాటు ప్రకారం కొంతమంది ఆపకుండా మాట్లాడతారు. ఆపకుండా అంటే బ్రేకులు లేకుండా మాట్లాడతారు. కంటిన్యూస్ గా ఫ్లాట్ గా ఒకే ఫ్లోలో మాట్లాడతారు. అది టాకింగ్ హ్యాబిట్. ఎలా? ఇవాళ మా నాన్నగారు అక్కడికి వెళ్ళమన్నారు, అందుకే అక్కడికి వెళ్ళొచ్చాను. ఒకటే ఫ్లో, ఒకటే పేస్, ఒకటే అలాగే నో పాజ్. ఇవాళ మా నాన్నగారు అక్కడికి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళొచ్చాను. దీన్నే ఇవాళ మా నాన్నగారు అక్కడికి వెళ్ళమని చెప్పారు, అందుకే వెళ్ళొచ్చాను. నేను 2 బ్రేక్లు ఇచ్చాను ఇందులో. సో ఇది మన టాకింగ్ హ్యాబిట్ అని అర్థం. దీన్ని మన స్పీచ్ పైన ఆ ప్రభావం పడకుండా ఖచ్చితంగా చూసుకోవాలి జాగ్రత్తగా. అండ్ మెమరీ. ఇప్పుడు నేను సడన్ గా ఈ పాజ్ గురించి చెప్పడానికి ఏదో పాయింట్ అనుకొని ఇక్కడికి వచ్చాను, కానీ నేను మర్చిపోయాను. అప్పుడు నేనేం చేస్తాను? ఓ బ్రేక్ తీసుకుంటా తెలియకుండా. ఎలా? మెమరీ అంటే అది మెమరీ యాక్చువల్ గా మెమరీ అని ఇలా అన్నెసరీ బ్రేక్స్ వస్తాయి. ఇది దేనివల్ల? మెమరీలో నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది సరిగ్గా రికార్డ్ చేసుకోక, ప్రాక్టీస్ లేక, అది సరిగ్గా నిక్షిప్తం కాక దాన్ని రీకాల్ చేసుకోలేకపోతున్నాను. కాబట్టి మెమరీ వల్ల కూడా పాజెస్ వస్తాయి. అండ్ సినారియోస్. ఇప్పుడు చెప్తున్న ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నా లేదా అంటే ఇంకేమన్నా సినారియోస్ అన్నా అన్ని ఒకటే, ఊరికే పదం మార్చాలని పెట్టా. పరిస్థితుల ప్రభావం. ప్రతిసారి అదే చెప్తే బాగుండదని పేర్లు మార్చాను, అంతే తప్ప ఏం లేదు. పరిస్థితుల ప్రభావం. మీరు ఏ పరిస్థితి నుంచి ఆ మూడ్లోని అక్కడికి వచ్చారో స్టేజ్ దగ్గరికి, ఆ ప్రభావం వల్ల కూడా మీ పాజెస్ ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకోండి. ఒకటి టాకింగ్ హ్యాబిట్స్. మీరు రెగ్యులర్ గా మాట్లాడే టాకింగ్ హ్యాబిట్ తో మీరు స్పీచ్ ఇవ్వడానికి రెడీ అవ్వకూడదు. మీ రెగ్యులర్ టాకింగ్ హ్యాబిట్ తో మీరు స్పీచ్ ఇవ్వడానికి రెడీ అవ్వకూడదు. అది మిమ్మల్ని డామినేట్ చేస్తుందేమో, జాగ్రత్త చూసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 2, మెమరీ. బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఏం చేయాలనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నారు, బాగా ప్రాక్టీస్ చేయండి. అది ఇక్కడ స్థిరపడిపోతుంది. మెమరీ వల్ల మీకు అనవసరమైన పాజులు రావు. మెమరీ వల్ల అనవసరమైన పాజులు రావు. ఇక సినారియో. ఇది ఎప్పుడు నేను 3 సార్లు చెప్పేది అదే. మీరు వచ్చిన సినారియో లేదా సర్కమ్స్టాన్స్ ఏదైనా, సిచ్యువేషన్ ఏదైనా సరే, అక్కడికి దాన్ని వదిలేసి స్టేజ్ మీదకి వెళ్ళండి. ఒక స్పీకర్ గా, లేదా ఒక టీచర్ గా, లేదా ఒక ట్రైనర్ గా, ఎలా అయినా కానివ్వండి. మీరు మాట్లాడడానికి వెళ్తున్నారంటే వాటన్ని వదిలేసి అక్కడికి వెళ్ళండి. అండ్ పాజెస్ కూడా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అవసరానికి అనుగుణంగానే పాజెస్ ఇవ్వాలి. ఇది పాజ్ కి సంబంధించిన చరిత్ర. ఇక తర్వాత దాంట్లోకి వెళ్దాం. టోన్. టోన్ లో ఏంటండి, ఇంకేమున్నాయి ఇందులో? టోన్ లో ఏం లేవు. యు ఆర్ ఫ్రీ. మీ ఎమోషన్ ఎలా ఉంటుందో దాన్ని అలాగే చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయండి. బట్ ముందున్న 3 P'లని ఫాలో అవ్వండి. ఎమోషన్ వచ్చింది కదా అని స్పీచ్ మాట్లాడుతూ పిచ్చి పెంచేయకండి. ఎమోషన్ ఉంది కదా అని చెప్పి మాట్లాడుతూ పేసు, పాజులు ఎక్కువ ఇచ్చేయకండి. జాగ్రత్తగా ఆ ఎమోషన్ ని డెలివర్ చేయడానికి ట్రై చేయండి మీ టోన్ లో. ప్రేమ కలిగితే మనం ఒక టోన్ లో మాట్లాడతాం, అవునా? వేణు గారు, మీరంటే నాకు భలే ఇష్టం అండి, నిజంగా చాలా ఇష్టం మీరంటే నాకు. ఇది ప్రేమ కదా, అభిమానం. అదే ఇంకో రసం. రాజేశ్వరి గారు, అస్సలు మీరంటే నాకు మహా కోపం అండి. ఏంటండి మీరు, అసలు ఏంటండి అలా చేశారు, నాకు మా చెడ్డ కోపం అండి మీరంటే. ఇది కోపం. మారిపోయిందా లేదా టోన్? ఈ టోన్ తగ్గట్టు నా పాజులు, పేజీలు అన్ని మారిపోయాయి.
నేను ఫస్ట్ ఎమోషన్ డెలివర్ చేసినప్పుడు స్లోగా చెప్పాను, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, అభిమానం అండి అని స్లోగా ఓ 3 పాజులు ఇచ్చి చెప్పాను. కోపం అని చెప్పినప్పుడు ఆ రౌద్ర రసాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ టోన్ మార్చేసి పిచ్ పెంచేసి పాజెస్ ని తగ్గించి పేస్ ని పెంచాను. సో ఈ నవరసాలే మీ టోన్, వీటిని పలికించేయండి యాజ్ ఇట్ ఈస్ గా. కానీ పీపీలు 3 పీలను మాత్రం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని పలికించండి స్టేజ్ పైన ఉన్నప్పుడు. మీరు ఇవి ఎప్పుడు పలికించాల్సిన అవసరం వస్తుంది? మీరు ఒకరిని ఉత్సాహపరచాలని ఒక స్టేజ్ మీదకి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఉత్సాహపరచడానికి మీరు మంచి ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, అప్పుడు మీకు పిచ్ పైకి లేవాలి. లేదు ఒకరిని శాంతపరచడం కోసం వెళ్ళారు, అప్పుడు పిచ్ కిందకు ఉండాలి. శాంతపరచడానికి ఇప్పుడు మెడిటేషన్ సెషన్కి వెళ్ళి మీరు మెడిటేషన్ ని ఎలా చేయాలంటే బాగా గాలిని గట్టిగా తీసుకొని గట్టిగా నెమ్మదిగా వదలాలి అని చెప్తే బాగుంటుందా? మీరు గాలిని ప్రశాంతంగా తీసుకొని నెమ్మదిగా వదలండి అని చెప్తే బాగుంటుందా? కాబట్టి మీరున్న సభ మీరు అడ్రస్ చేసిన ఆడియన్స్ మీ టాపిక్ ఆధారంగా మీ రసాన్ని అక్కడ వంపండి తప్ప, నా దగ్గర ఎంటీఆర్ రసం, ప్రియా రసం, 777 రసం, ఇలా రకరకాల రసాలు ఉన్నాయి, ఈ రసాలన్నీ ఏది పడితే దేనికి పడితే దాన్ని పంపేస్తానని అక్కడ మీ గొంతులో ఒప్పేకండి, అది మొత్తం అట్టర్ ఫ్లాప్ షో అయిపోతుంది. అండ్ ఈ టోన్ లో డోంట్ బి హై డోంట్ బి లో బ్యాలెన్స్ ఏమి ఉండవు. ఎక్కడ ఏ టోన్ సందర్భానుచితంగా ఎంత అవసరమో అంత మీరు ఇచ్చేయడమే, దానిలో డోంట్ బి హై లో ఏమి ఉండవు, అక్కడ మీకు రెగ్యులేటర్స్ ఏమి ఉండవు. కానీ ముందు 3 విషయాల్లో మాత్రం రెగ్యులేటర్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మీకు ఒక ఊరికే 2 షో రీల్స్ చూపిస్తాను, వినండి. విని నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. గిన్నెలన్నీ మెరిసేలా క్లీన్ చేశాను, నాకు శాలరీ పెంచాల్సిందే. మరి ఏంటి నాన్న, నా శాలరీ పెంచాల్సింది? అక్క నువ్వు కూడా ఏదో పని చేయి. ఇవాళ నీ డ్యూటీ, కానీ హెల్ప్ చేస్తానులే మై డియర్ బ్రదర్. ఈ నాటకాలు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. వావ్ కోడల పిల్ల, నువ్వు పాడగలవా? కరోనా వల్ల నీకు ఒక కొత్త విషయం తెలిసింది. అరే ఎంత తెలివైన వాడిని కాకపోతే ఈ కాలేజీ లతా మంగేష్కర్ ఇంప్రెస్ చేయగలిగాను. నిజమా అత్తయ్య? 10 మంది ఉండగా ప్రతిరోజు పండగ, ఎంత పెద్ద కష్టం వచ్చినా కుటుంబం ఐకమత్యంగా ఉంటే నో వరీ, హ్యాపీ ఫ్యామిలీ డే. చలో, ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ మొత్తం మాట్లాడే, ఎన్ని వాయిస్లు మాట్లాడే, మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ మాట్లాడే చెప్పండి. కమాన్, నేను చాట్ బాక్స్ లో వెయిటింగ్. ఎన్ని క్యారెక్టర్స్ ఈ యాడ్ లో మాట్లాడే? వెరీ గుడ్, 6. వెరీ నైస్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. మరి లాస్ట్ లో హ్యాపీ ఫ్యామిలీ డే అని ఒక బేస్ వాయిస్ వచ్చింది, అది మర్చిపోయారు మీరు. క్యారెక్టర్స్ చెప్పారు, లాస్ట్ చెప్పడం మర్చిపోయారు. 7 కరెక్ట్. రమేష్ గౌడ్ గారు కరెక్ట్, 7 బాగా కౌంట్ చేశారు. వెరీ నైస్, 7. మీకు ఇక్కడ విషయం చెప్పాలి, కేవలం 3 మొత్తం 7 వాయిస్లు చేశారు. ఇక్కడ కేవలం 3 7 వాయిస్లు చేశారు. ఒక మేల్, మొత్తం మేలు, ముస్లిం మేలు, పడుచు మేలు, లాస్ట్ లో బేస్ మేలు, ఒక ఫీమేలు, ముస్లిం మేలు, మామూలు పడుచు మేలు, ఒక పిల్లోడు, అటు ఆడపిల్ల ఇటు మగపిల్లడు, 2 వాయిస్లు చేసి 3 7 వాయిస్లను ప్రజెంట్ చేశారు. ఎలా సాధ్యమైంది? అది వాయిస్ మాడ్యులేషన్ వల్ల సాధ్యమైంది. వాయిస్ మాడ్యులేషన్ తో వాళ్ళు ఆ ఎమోషన్, ఆ ఏజ్ కి తగ్గట్టు ఆ పేస్ ని మార్చేసి, పిచ్ ని మార్చేసి, పాజెస్ ని మార్చేశారు. ఒక యంగ్స్టర్ పిచ్ వేరే ఉంది, పేస్ వేరే ఉంది, పాజింగ్ వేరే ఉంది. ఒక ముసలాయన పేస్ అండ్ పాజ్ అవన్నీ వేరేగా ఉన్నాయి. వాటి ద్వారా వాళ్ళు దాన్ని మార్చేసి 7 వాయిస్ లా మనకు వినిపించేలా చేయగలరు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకో యాడ్ ప్లే చేస్తాను, సేమ్ ఆ క్యారెక్టర్, అదే ఆర్టిస్టులు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఒకరే 2 చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మెరిసేలా క్లీన్ చేశాను, నాకు శాలరీ పెంచాల్సిందే. మరి నేను ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నాను. వీలేదు, బయట వెళ్తే ఎలా ఉందో తెలుసుగా. కానీ నాయనమ్మ, నేను మార్కెట్ నుండే వస్తున్నా. అడుగు బయట పెడితే ఏం చెప్తానో చూడు. వాడిని అంటున్నావు కానీ నువ్వు రోజు మార్కెట్ వెళ్ళకపోతే ప్రపంచం మురిగిపోదుగా. మార్కెట్ వెళ్తేనే మురిగిపోతుంది. అవునమ్మా, ఏమైనా కావాలంటే నేను తీసుకొస్తాను కదా, నాకు ఎలాగో ఆఫీస్కి వెళ్ళే పని లేదుగా. ఇంట్లో ఉండి ఆఫీస్ పని చేయమన్నారు మిమ్మల్ని, అంతేకాని ఇంట్లోకి కరోనా తీసుకురమ్మని కాదు. నిజమేగా, ఇంట్లో నుండి మనం బయట అడుగు పెట్టకపోతే కరోనాని మొదట్లోనే అడ్డుకోవచ్చు. మనం ఇంట్లో, కరోనా బయట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఇందాక చెప్పిన క్యారెక్టర్లే మళ్ళీ ఇక్కడ చెప్పారు, ఇందాక చెప్పిన వాయిస్లే ఇక్కడ చెప్పారు, కానీ మళ్ళీ ఇక్కడ కూడా 6 చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వాయిస్ మాడ్యులేషన్ ద్వారా ఎలా మార్చారు అనేది.
సో మిమిక్రీ ఆర్టిస్టులు కూడా పట్టుకునేది వాయిస్ మాడ్యులేషన్ యాజ్ ఇట్ ఈస్ వాయిస్ ని వాళ్ళు పట్టుకోలేరు. వాయిస్ మాడ్యులేషన్ స్టైల్ ని పట్టుకొని అలా చేస్తారు. చేయగానే మనకి మెమరీలో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ చిరంజీవిలో మాట్లాడరు, కానీ వాళ్ళు డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని బాక్స్ బద్దలైపోతుందా అని అనగానే అమ్మ బాక్స్ బద్దలైపోతుంది అనగానే ఎవరంటారని అక్కడ వెళ్ళిపోతాం. అగ్నే అనగానే ఈ సాయి కుమార్ వాయిస్ మనం చేయట్లేదు. ఆ మాడ్యులేషన్ పట్టుకొచ్చి మీ ముందు వదులుతున్నాడు. వెంటనే మీరు సాయి కుమార్ కనెక్ట్ అవుతున్నారు. సో మాడ్యులేషన్ తో ఎలా మార్చొచ్చు వాయిస్ని, క్యారెక్టర్స్ ని అన్నిటిని ఎలా మార్చేయచ్చు అన్న దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఈ వాయిస్ మాడ్యులేషన్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. ఏంటా 6 బెనిఫిట్స్ అంట. బైండ్స్ ద ఆడియన్స్ ని కట్టి కూర్చోబెడుతుందంట. ఎక్స్ప్రెసెస్ ఎమోషన్స్, మీ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు ఒక అవకాశం వాయిస్ మాడ్యులేషన్. మీ కాన్ఫిడెన్స్ ని బాగా చూపిస్తుంది. మీ షోస్ కాన్ఫిడెన్స్. మీరు ఎప్పుడైతే వాయిస్ మాడ్యులేషన్ కరెక్ట్ గా చేస్తారో అప్పుడు అది మీ కాన్ఫిడెన్స్ ప్రతీకగా ఉంటుంది. అండ్ స్పీచ్ బికమ్స్ ఇంట్రెస్టింగ్, మంచి ఇంట్రెస్టింగ్ స్పీచ్ గా మారుతుంది. allows speakers to draw the attention of a listener. మనం మాట్లాడే వాళ్ళం కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు మన వంపుల ద్వారా లేదా ఎత్తు పల్లాల ద్వారా అవతల వాళ్ళు ఒకవేళ ఎటువైనా డీవియేట్ అయిపోయినా పట్టుకోవచ్చు. అంతేనా కాదా చెప్పండి మీరు? అంతేనా కాదా? ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఈ సెషన్ లో అటు ఇటు చూస్తుంటే నేను అంతేనా కాదా అని అరవగానే ఎందుకు ఇది అరుస్తున్నాడంటే అక్కమ తిరిగారు. ఇది ఎలా సాధ్యమైంది? నా వాయిస్ నేను మార్చేయడం ద్వారా. సో అలాగే మీరు స్పీచ్కి వెళ్ళారు, సడన్ గా నమస్కారం అండి, అందరికీ నమస్కారం అని చెప్పి సడన్ గా అలా మాట్లాడి 2 నమస్కారాలు చెప్పి వెంటనే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి అంటే అక్కడ శ్లోకం ఒకటి గట్టిగా వల్లించగానే అప్పటి వరకు అక్కడ ఇక్కడ విసిరిపోయినట్టున్న వాళ్ళందరూ ఠాక్ మని తిరిగి మీరు చూస్తారు. మీరు నమస్కారం ఉన్నప్పుడు చూడలేదు, కానీ మీరు శ్లోకాన్ని ఒక హై పిచ్ లో చెప్పగానే టక్ మని చూశారు. ఈ పిచ్ చేంజెస్ అనేవి ఏంటంటే మనిషిని అటెన్షన్ ని లాగడానికి బాగా పనికొస్తాయి. అండ్ బ్రింగ్స్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. మీకు వాయిస్ మాడ్యులేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే మీ మాటలు టెక్స్ట్ మెసేజ్ లా ఉండవు. ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ మనం పెడతాము, దాన్ని 2-3 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేను ఇవాళ మీ ఇంటికి రాను అని మీరు ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టారు. నేను ఇవాళ మీ ఇంటికి రాను. దీన్ని ఎన్ని రకాలుగా మనం చదువుకోవచ్చు. నేను ఇవాళ మీ ఇంటికి రాను, ఇది నేను ఇవాళ మీ ఇంటికి రాను, ఇలా నేను ఇవాళ మీ ఇంటికి రాను. ఇందులో 3 ఎమోషన్స్ ఉన్నాయి. ఒకటి కోపం, ఒకటేమో కుదరదని చెప్పడం, ఇంకోటేమో సరదాకి. మనం చదివేటప్పుడు మనకు నచ్చిన దాంట్లో చదివేసుకుంటాం. కానీ ఒకవేళ వాయిస్ పంపిస్తే వాళ్ళు ఎలా చెప్పాలనుకున్నది కరెక్ట్ గా కన్వే అవుతుంది. సో అలాగే మీరు ఏం చెప్పాలనుకున్నది కరెక్ట్ గా క్లియర్ గా కమ్యూనికేట్ చేయడానికి విత్ ఎమోషన్ తో సహా చెప్పడానికి వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎప్పుడు కూడా మీకు పనికొస్తుందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఇక చిన్న టిప్స్ ఉన్నాయి, వినేసి మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఏంటంటే వాయిస్ వార్మ్ అప్ యువర్ వాయిస్ బిఫోర్ స్కూల్. అంటే స్కూల్ అంటే నా ఉద్దేశం ఒక టీచర్ల కోసం ఆ పాయింట్ అని పెట్టాను తప్ప సాధారణంగా ఎవరైనా మీరు స్పీచ్కి వెళ్ళడానికైనా దేనికైనా వెళ్ళేటప్పుడు మీరు కొంచెం వాయిస్ ని వార్మప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు నేను ఒక పాట పాడుకున్నా. మేడం నా గురించి చెప్తున్నప్పుడు కూడా నేను ఒక పాట పాడుకుంటున్నా. పలాస అని ఒక సినిమాలో ఉంది, నీ పక్కన పడ్డాదు లేదు చూడే పిల్ల నాది నక్కిలిసి గొలుసు అని. ఆ పాట గట్టిగా పాడుకుంటున్నాను నేను. జస్ట్ నా వాయిస్ నేను ఓపెన్ చేయాలి. ఇప్పటివరకు ఇంట్లో సాధారణంగా మాట్లాడాను, కొంచెం గట్టిగా మాట్లాడాలి కాబట్టి పాడదామని గట్టిగా పాడుకుంటూ వచ్చి కూర్చొని మ్యూట్ లో పెట్టుకుని పాడుకుంటున్నాను. నీ పక్కన పడ్డాదో లేదు చూడోలే పిల్ల నాది నక్కిలిసి గొలుసు అని పాడుకున్నా. చాలా గట్టిగా పాడుకున్నాను. ఎందుకంటే అందులో ఆ పాట ఆ సెంటెన్స్ లో చాలా వంపులు ఉన్నాయి. అవన్నీ నా గొంతులో నేను ఒకసారి వార్మప్ చేసుకుంటే ఇక్కడ నేను స్పీచ్ బాగా డెలివర్ చేయగలను. అలాగే మీరు కూడా వార్మప్ చేసుకొని మీ స్పీచ్ కు వెళ్ళండి. 2, అనలైజ్ అదర్స్ వాయిస్ మాడ్యులేషన్స్. లైక్ ఒక సాయి కుమార్ది, ఒక బాలసుబ్రహ్మణ్యంది, ఒక కె విశ్వనాథ్ గారిది, ఇలా డిఫరెంట్ వాయిస్, చాగంటి గారిది, ఇలా డిఫరెంట్ వాయిస్ వింటూ వాటిలో ఉండే మాడ్యులేషన్స్ ని అనలైజ్ చేసుకోండి. అబ్బా ఇక్కడ నొక్కాడు, ఇక్కడ ఒత్తాడు, ఇక్కడ పైకి లేపాడు, ఇక్కడ బాగా డెలివర్ చేశాడు, ఇక్కడ స్పీడ్ గా మాట్లాడాడు, ఇక్కడ స్లోగా చెప్పాడు, ఈ ఎమోషన్ ఇక్కడ కరెక్ట్ గా వచ్చిందని ఇలా ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారో మీకు తెలియకుండా మీకు నచ్చిన కొన్ని అబ్జర్వేషన్స్ మీలో పార్ట్ అయిపోతూ ఉంటాయి. మీకు తెలియకుండానే మీకు నచ్చిన కొన్ని అబ్జర్వేషన్స్ మీలో పార్ట్ అయిపోయి రికార్డ్ అయిపోతుంటాయి. మీరు మాట్లాడినప్పుడు కూడా మీకు తెలియకుండా అదే స్థాయిలో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో అనలైజ్ చేస్తూ ఉండండి. వింటూ ఉంటారు కదా, వింటున్నప్పుడే ఊరినే కాంటెంట్ వింటమే కాకుండా ఆ వాయిస్ ని కూడా అనలైజ్ చేస్తుండండి. అలాగే పాజెస్ ఆర్ ఇంపార్టెంట్. అలానే డోంట్ స్ట్రెచ్ యువర్ బ్రీత్. ఎందుకంటే ఇప్పుడు పాజ్ ఇవ్వకుండా ఒక పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ ని చెప్పాలంటే మన మొత్తం బ్రీత్ ని మనం వాడాల్సి వస్తుంది. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పాజెస్ ఉంటే ఆ గొడవ లేదు. చక్కగా మనం ఇప్పుడు మధ్యలో బ్రీత్ తీసుకుంటూ మళ్ళీ వదులుతూ మనం పాజెస్ గ్యాప్ లో బ్రీత్ తీసుకుంటూ మాట్లాడొచ్చు. మనం బ్రెత్లెస్ సాంగ్ పాడట్లే కదా, మాటేరా అని చిన్నదాని అని. మనం మంచిగా ఒక స్పీచ్ డెలివర్ చేద్దామని వెళ్ళాం కాబట్టి అంత బ్రెత్లెస్ సాంగ్ మనం ట్రై చేయకండి. చక్కగా ఎంతవరకు వీలుందో అంతవరకు డెలివరీ ఇచ్చి అక్కడ ఒక బ్రేక్ ఇచ్చి చిన్న పాజ్ ఇచ్చి మళ్ళీ మాట్లాడండి.
అండ్ ఆల్వేస్ హ్యావ్ వాటర్ రెడీ. ఎప్పుడు మాట్లాడినా మీ పక్కన ఒక బాటిల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇలాంటి బాటిల్ ఉండమని అర్థం కాదు, ఏ బాటిల్ అయినా పర్వాలేదు. అలానే మంచినీళ్ళ బాటిల్ అయి ఉండాలి. ఏ బాటిల్ అంటే ఏ పడితే బాటిల్ ఆ బాటిల్ పెట్టేసుకోకండి, ఓన్లీ మంచినీళ్ళ బాటిల్ పెట్టుకోండి. తర్వాత డోంట్ స్ట్రే ఫ్రమ్ యువర్ వోకల్ రేంజ్. మీకు ఒక రేంజ్ ఉంటుంది మీ గొంతుకి, నా స్థాయి ఇది అని మీకు తెలుసు. నేను ఇంతకంటే గట్టిగా అరవలేనని మీకు తెలుసు. అంతకన్నా గట్టిగా అరిచారు అనుకోండి గొంతు పట్టేస్తుంది. అది మళ్ళీ వినడానికి చాలా కష్టపడాలి, మీరు నానా తంటాలు పడాలి. ఇప్పుడు నేను ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేను, ఇది నాకు తెలుసు, అంతే మాట్లాడాలి. అది దాటెళ్ళాను అనుకోండి, కష్టం, గొంతు ఎక్కడ వరకు కసక్కని పడేస్తుంది, ఇంకా అయిపోయింది. అది విడగొట్టుకోవడానికి నానా తంటాలు పడాలి. కాబట్టి నో, డోంట్ స్ట్రే. ఎక్కడ వరకు మీ వాయిస్ రేంజ్ ఉందో అక్కడికన్నా కిందనే ఉండడానికి ట్రై చేయండి. మీరు 80 కిలోమీటర్ స్పీడ్ తో బండి మీద వెళ్ళగలరు, 70లోనే వెళ్ళండి. 80 మీ మాక్సిమం స్పీడ్ అయితే 70లోనే వెళ్ళండి. ఇది ఎగ్జాంపుల్ మీకు. అండ్ స్ట్రెస్ ఇంపార్టెంట్ వర్డ్స్, ఏవి ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారో వాటిని స్ట్రెస్ చేసి చెప్పండి. అండ్ స్పీక్ క్లియర్లీ అండ్ స్లోలీ. ఎప్పుడు కూడా కొంచెం క్లారిటీతో మాట్లాడడానికి ట్రై చేయండి. స్లోలీ అంటే పడుకోబెట్టేమని కాదు, ఫాస్ట్ గా వెళ్ళిపోద్దనే ఉద్దేశంలో స్లోలీ అని రాసామంతే. అండ్ డూ ప్రాక్టీస్ విత్ ఏ రికార్డర్. మన అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ రోజు. మనం హ్యాపీగా ఇందులో రికార్డర్ ఆన్ చేసి మనం మాట్లాడాలనుకుంది డెలివరీ చేసేందులో దాన్ని ఒత్తి మళ్ళీ వినండి. వింటే మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకే అర్థమవుతుంది. లేదు ఇంకెవరికైనా వినిపించండి, మీ ట్రైనర్స్కో లేదా మీ శ్రేయోభిలాషులకో, ఇది బాగుందా, ఎక్కడ నేను స్పీడ్ వెళ్ళిపోయాను, ఎక్కడ నేను తప్పులు చెప్పాను అనేది అడగండి. వాళ్ళు కరెక్ట్ చేస్తారు. దాని ద్వారా మీరు సాధన చేసుకోవడం ఈజీ అవుతుంది. అండ్ నో కోల్డ్ ఐటమ్స్. ఎప్పుడు వామ్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఎప్పుడు అంటే రోజు కాదు, మీరు స్పీచ్ ఇవ్వడానికి వెళ్లే ముందు మాత్రం వామ్ వాటర్ తాగడానికి ప్రయత్నించండి, తాగి వెళ్ళడానికి ప్రయత్నించండి. కోల్డ్ ఐటమ్స్ వద్దు. లైక్ మీరు స్పీచ్ కి వెళ్తున్నారు, వెళ్లే ముందు ఐస్ క్రీమ్ తినడం, కూల్ డ్రింక్స్, ఆ డ్రింక్స్, ఎండాకాలం కదా, అందులో బుధవారం ఇవాళ కొంచెం అలా ఏదో పక్కకి వెళ్ళి తీసుకొని చక్కగా చల్లటిది ఒకటి చిల్లుడుగా తీసుకుని వెళ్దాం, అలాంటి ప్రయోగాలు మాత్రం చేయకండి. మీరు ఎంత చిల్లుడు తీసుకుంటే అంత చిల్లులు పడతాయి, ఇక్కడ మీ గొంతు విడదు, గుర్తుపెట్టుకోండి. సో వామ్ వాటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వామ్ వాటర్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. సో ఇవి నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అండి ఈ వాయిస్ మాడ్యులేషన్ సెషన్ లో. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు, హ్యాపీగా క్లియర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈపీఎస్ స్థాయిలో మాత్రమే చెప్పిన ఒక వాయిస్ మాడ్యులేషన్ సెషన్, అంతే తప్ప దీన్ని ఒక సంగీత స్థాయిలోనో లేకపోతే ఒక ఎక్స్పర్ట్ స్థాయిలోనో ఎక్స్పెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన 3 గ్రూపుల పేర్లు చెప్పారు మేడం, నాకు పేర్లు గుర్తులేవు, ఏం అనుకోవద్దు మేడం. ఎవరైతే ఉన్నారో ఆ 3 గ్రూపులకి, వాళ్ళకున్న మెంటర్స్ కి, ట్రైనర్స్ కి, ముఖ్యంగా ఇక్కడ నాకు ఆహ్వానించిన రాజేశ్వరి గారికి, ప్రిన్సిపాల్ గారికి థ్యాంక్స్ సో మచ్. అండ్ నేను క్వశ్చన్స్ తీసుకున్నాను. సార్ విత్ యువర్ పర్మిషన్, బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్ ఆన్సర్స్ నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను సార్. కెన్ ఐ సార్? నేను అడగచ్చా? వీళ్ళందరి ముందు నన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా మీరు? లేదు సార్, ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ద టాపిక్ సార్. సార్ మీరు ఇందాక వాయిస్ అనలైజ్ చేసుకోవడం కోసం యూ హ్యావ్ గివెన్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. అంటే ఐఎమ్ నాట్ ఇన్ ఆస్కింగ్ ఇన్ ఫెమినిజం వేలో అడగట్లేదు, బట్ లేడీస్ ప్రాక్టీస్ చేయడానికి ఏమన్నా వాయిస్ మీరు టోన్స్ ఏమన్నా మేము ఫాలో అవ్వడానికి ఏమన్నా ఉన్నాయా మీకు తెలిసి? బికాస్ యు ఆర్ ఇంటూ మీడియా కాబట్టి. మన సత్యవాణి గారు ఉన్నారు తెలుసు కదా, భారతీయం సత్యవాణి గారు ఎంత చక్కగా మాట్లాడతారు ఆవిడ. స్పష్టత, పాజెస్, ఎంత చక్కటి పాజులు ఉంటాయి. అండ్ ఎక్కడ ఒత్తాలి పదాలని ఎంత చక్కగా ఒత్తుతారు ఆవిడ. చపాతీ పిండిని చపాతీ చేయడానికి ఒత్తినట్టు ఒత్తుతారు జాగ్రత్తగా. అక్కడ ఆవిడ వంట ప్రావీణ్యం కూడా తెలిసిపోతుంది మనకు, అంత బాగా ఒత్తుతారు ఆవిడ. కాబట్టి సత్యవాణి గారు వాయిస్ ఫాలో అవ్వచ్చు. అలాగే మన మంచి మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే ఇంతకు ముందు రేణుకా చౌదరి గారు చాలా బాగా మాట్లాడారు. ఆవిడ నేను మీడియాలో ఉన్నప్పుడు ఆవిడ మాట్లాడుతున్నా చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ దొరకడం కష్టం. అలాగే మీకు సినిమాలో హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పే వాళ్ళు, ఆవిడ పేరు శిల్ప గారా సార్? చిన్మయి గారు చూడండి, చాలా స్వీట్ గా డెలివర్ చేస్తారు. అంటే అభిమానాన్ని, ప్రేమని డెలివర్ చేయాలంటే ఆవిడ పాజెస్ గానీ, ఆవిడ పిచ్ గానీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటాయి, చాలా చక్కగా. మీకు ఏం మాయ చేసేవా సినిమాలో మొత్తం మాయ చేసింది ఆవిడ వాయిసే. సో కాబట్టి ఆవిడ, సో ఇలా మీరు వెతికితే చాలా మంది దొరుకుతారు. నేనైతే బాగా పవర్ఫుల్ గా, అంటే మీ ప్రొఫెషన్ కి మీరు అందరినీ ఉత్సాహపరిచేలా ఎప్పుడు మాట్లాడతారు కాబట్టి మీకైతే సత్యవాణి గారి ఆ టోన్ అండ్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్ గా ఇక్కడ మేము 4 గ్రూప్స్ కలిసి ఇన్వైట్ చేశాను సార్, బట్ ఇంకొక గ్రూప్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు, మేరా భారత్ మహాన్ అని. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద గ్రూప్స్, ఏపీజే అబ్దుల్ కలాం గ్రూప్ అండ్
Tanguturi Prakasham group, Sarvepalli Radhakrishna group, and Swaralahari group, and Mera Bharat Mahal, and Inka ikkada vere group వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళందరి తరపున కూడా thank you very much sir. Yes sir, I'm done with this sir. Thank you so much sir. యా ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని ఉండండి. ఎందుకు మ్యూట్ చేసుకుంటారు? ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం. లేదంటే సార్ నాగ శ్రీనివాసరావు గారు మీరు ఉన్నారండి? ఉన్నారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. యా పొరపాటు కీర్తి వల్ల గారు కూడా కొట్టేసి ఏమనుకోకండి. చెప్పండి నాగ శ్రీనివాసరావు గారు. మీ వాయిస్ రావట్లేదండి. మీ వాయిస్ రావటం లేదు. మీ వాయిస్ రావట్లేదు. నాకే వినిపించట్లేదా? అందరికీ వినిపించట్లేదా? కొంచెం కన్ఫర్మ్ చేయండి. ఇట్స్ ఓకే. నాగ శ్రీనివాసరావు గారు ఒక్కసారి సైన్ అవుట్ అయ్యి మళ్ళీ లేకపోతే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. మీన్ వైల్ సార్ Q&A తీసుకుంటారు. థ్యాంక్ యూ. కిరణ్ గారు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ సెషన్ అంతా కూడా మీరు చెప్పారు, నేను కూడా అంతా కూడా దీక్షగా అన్ని కూడా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న పాస్ అన్న టాపిక్ లో అసలు సెంటెన్స్ ఫార్మేషన్ లో ఎక్కడ ఆపితే బాగుంటుంది, కొంచెం క్లారిటీ ఇస్తే బాగుండని నా అభిప్రాయం అండి. అంటే ఇంగ్లీష్ ఐ కంప్లీట్, జస్ట్ ఐ డిడెంట్ కంప్లీట్. ఇప్పుడు ఏంటంటే ఒక కామా దగ్గర ఆపుతామా, నౌన్ దగ్గర ఆపుతామా, ఇట్లా కొంత గ్రామర్ లాగా ఉంటుంది. అది అంత డీప్ గా మనం వెళ్ళకపోయినా ఎట్లాంటి పదం పక్కన ఆపాలి, ఎంతసేపు ఆపాలి, కొంచెం వివరణ ఇచ్చినట్టయితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. మీరు ఒక సెంటెన్స్ చెప్తారా? ఇప్పుడు నా గురించే చెప్తాను. నా పేరు వెంకట కిరణ్, నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను రీసెర్చ్ కన్సల్టెంట్ గా పనిచేస్తాను. ఇక్కడ నా పేరు ఉంది, నౌన్ ఒకటి వస్తుంది, ప్లేస్ గురించి చెప్తున్నాను, ప్రొఫెషన్ గురించి చెప్తున్నాను, ఇట్లా డిఫరెంట్. ఓకే, థ్యాంక్ యూ. 3 వాక్యాలు చెప్పానని చెప్పి 3 వాక్యాలు చెప్పారు. ఒక వాక్యం అడిగాను, మీరు 3 వాక్యాలు. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ అవే 3 వాక్యాలు ఒకసారి రిపీట్ చేయండి. అన్మ్యూట్ అవ్వట్లేదు కదా, నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకే. నా పేరు వెంకట్ కిరణ్, నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను రీసెర్చ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. మీకు తెలియకుండానే 3 చోట్ల ఒక్కొక్క పాజ్ ఇచ్చారు తెలుసా? ఓకే. నా పేరు వెంకట కిరణ్, నా పేరు వెంకట కిరణ్ అని చెప్పలే మీరు. నా పేరు వెంకట కిరణ్, నా పేరు దగ్గర ఏమొచ్చింది? కొన్ని నౌన్ అవేం లేవండి, అవి కాదు. మీరు నవ్వులు గ్రామర్ మర్చిపోండి మొత్తం. ఇది స్టైల్ ఆఫ్ డెలివరీ. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఆపుతారు. ఇది అవతల వాళ్ళకి కరెక్ట్ గా మనం డెలివరీ చేస్తున్నాం లేదా అంటే ఇంపార్టెంట్. అవతల వాళ్ళకి మనం ఏ పాయింట్ ని స్ట్రెస్ చేయాలనుకుంటున్నాం. మీరు ఏం స్ట్రెస్ చేయాలనుకున్నారు? మీ పేరుని స్ట్రెస్ చేయాలనుకున్నారు. అందుకేం చెప్పారు? నా పేరు వెంకట కిరణ్ అని చెప్పారు. అండ్ తర్వాత ఏం చెప్పారు? నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను హైదరాబాద్ లో ఉంటాను అని చెప్పలే, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఒకసారి మళ్ళీ వినండి, మీరు చెప్పింది మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ట్రయల్ వేస్తావేమో, మళ్ళీ మూడో సెంటెన్స్ చెప్పండి. నేను రీసెర్చ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. ఇందాక యాక్చువల్ గా ఫస్ట్ టైం బాగా చెప్పారు, ఇంకా బాగా చెప్పారు. నేను రీసెర్చ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. నేను ఆపి రీసెర్చ్ కన్సల్టెంట్ అనే దాన్ని హైలైట్ చేయాలనుకున్నారు మీరు. మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ నుంచి మీరు దాన్ని హైలైట్ చేయాలనుకొని నేను అని ఆపేసి రీసెర్చ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను అని చెప్పారు. రీసెర్చ్ కన్సల్టెంట్ అని స్ట్రెస్ చేసి నేను దగ్గర ఒక పాజ్ ఇచ్చి చేశారు. మీరు ఆల్రెడీ వాయిస్ ని మాడ్యులేట్ చేస్తున్నారు కదండి. సో మనకి అవతల వాళ్ళకి ఎంత చక్కగా ప్రజెంట్ చేయాలి అని అనిపించినప్పుడు దాని ఆధారంగా మనం దాన్ని విడగొడతాం. అయితే ఇందులో మీరు ఇందాక చిన్న చిన్న సెంటెన్స్లు చెప్పారు. ఇప్పుడు ఒక పెద్ద సెంటెన్స్ ఉంటుంది. ఆ పెద్ద సెంటెన్స్ లో మీరు దేన్నైతే స్ట్రెస్ చేయాలనుకుంటున్నారో దాని ముందు ఒక పాజ్ ఇవ్వండి. దేన్నైతే స్ట్రెస్ చేయాలనుకుంటున్నారో దానికంటే ముందు ఒక డీసెంట్ పాజ్ ఇవ్వండి. ఇచ్చి తర్వాత స్టార్ట్ చేసి స్ట్రెస్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా సెంటెన్స్ విత్ మీరు దేన్నైతే ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నారో దాంతో సహా అవతల వాళ్ళకి రీచ్ అవుతుంది.
అండ్ ఈ పాస్ బ్రేకింగ్ ఎప్పుడు కూడా కామాలు ఉన్నాయని మనం ఆపం. ఒక పెద్ద సెంటెన్స్ ఉంటుంది, ఈవెన్ కామా కూడా లేకుండా ఉండొచ్చు ఒక సెంటెన్స్. కామాలు లేవని దాన్ని ఆపకుండా మొత్తం చదివేస్తే మీరు దేన్నైతే స్ట్రెస్ చేసి ఎంఫసైజ్ చేద్దాం అనుకున్నారో అది మిస్ అయిపోతుంది. సో కామాలకి ఈ మన దీనిలో ఉండే ఏమంటారు గ్రామటికల్ థింగ్స్ కి వాటికి ఎటువంటి సంబంధం లేదు మన వాయిస్ మాడ్యులేషన్. ఇది ప్రెజెంటేషన్ స్కిల్, పూర్తిగా ప్రెజెంటేషన్ బేసిస్. అండ్ ఒకే సెంటెన్స్ ని వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పాజెస్ తో మనం చెప్తాం. ఇందాక నేను చెప్పాను ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు. ఒకే సెంటెన్స్ ని వేరు వేరు ఎమోషన్స్ లో వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పాజెస్ తో మనం చెప్తాం. కాబట్టి సందర్భోచితంగా మనం ఏ పదాన్నైతే నొక్కాలో అంతకంటే ముందు పదం దగ్గర ఆపుకొని తర్వాత పదాన్ని స్ట్రెస్ చేస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు. ఆపడం అంటే పూర్తిగా బ్రేక్ తీసుకోగల. ఈ పాజ్ లో కూడా ఇప్పుడు నేను తీసుకున్న గ్యాప్ ఒక సెకండ్, ఈ పాజ్ లో కూడా అని ఆపి తర్వాత మాట్లాడాను, ఇక్కడ ఒక సెకండ్ వచ్చింది. నేను అలా ఆపకుండా ఎలా చెప్పొచ్చు, ఈ పాజ్ లో కూడా మీరు ఇక్కడ హాఫ్ సెకండే ఆపాను, కంటిన్యూటీ. ఈ పాజ్ లో కూడా మీరు అని పైకి లేపాను, అక్కడి నుంచి అక్కడ పాజ్ ఇచ్చాను కానీ ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదు. సో ఇలా మనం మేనేజ్ చేసుకుంటే ఉంటుంది, మనం ఎలా చెప్పాలనుకునే దాని మీద ఆధారం. మీ ఓన్ స్టైల్ ని మీరు తయారు చేసుకోండి, డిజైన్ చేసుకోండి, డెలివరీ చేయండి. బట్ అవతల వాళ్ళకి చక్కగా వినిపించేలా ఉంది అని మీకు కాన్ఫిడెన్స్ కలగాలి అంతే. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమైనా అనుమానాలు? మన శ్రీనివాస్ గారు ఎవరైనా వచ్చారా? వచ్చారా సార్? అన్మ్యూట్ ఆప్షన్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఇస్తున్నాను. పేరు ఏమన్నారు? నాగ శ్రీనివాసరావు. బద్ది నాగ శ్రీనివాస్. ఆడిబుల్ మ్యామ్? yes sir, you are audible. వినపడుతుంది సార్. చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ మాడ్యులేషన్ చెప్పడానికి వచ్చినటువంటి సాయిరామ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కరిస్తున్నాను సార్. నా పేరు నాగ శ్రీనివాసరావు. శ్రీరామ్ సార్. ఫ్రమ్ ఏపీ. శ్రీరామ్ సార్. ఓకే సార్, శ్రీరామ్ సార్. ఓకే సార్, మై నేమ్ ఇస్ నాగ శ్రీనివాసరావు బద్ది ఫ్రమ్ ఏపీజే గ్రూప్ సార్. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఇంత బాగా చెప్పొచ్చు అన్నట్టుగా, అసలు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటేంటో అనుకునే వాళ్ళం సార్. గలం నాట్యం చేస్తుంది అంటారు చాలా మంది. ఇప్పుడు నిజంగా కళ్ళతో చూసామేమో అనిపించింది సార్. వాయిస్ నచ్చిందా నచ్చలేదా అని క్వశ్చన్ వేసి మన వాయిస్ ని ఎవరితో కంపేర్ చేసుకోకూడదని, మీ గొంతుని మీరు నమ్మండి, మీ గొంతుని మీరు పోతే ఎవరు ఇష్టపడతారని చెప్పి, అసలు వాట్ ఈజ్ వాయిస్, అసలు వాయిస్ అంటే ఏంటి, మైండ్ లో ఆలోచించి మనసులో భావంగా మారి మన గొంతులో నుండి ఒక శబ్దంగా రావడమే వాయిస్ అంటారని చెప్పి, ఇది వయసును బట్టి మారుతుందని చెప్పేసి, అసలు ఎందుకు వాయిస్ మాడ్యులేషన్, ఈ వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి అని చెప్పడానికి మాకు చక్కని ఉదాహరణలతో మన మాటలో ఎత్తు పల్లాలు చేస్తూ ఒక ప్రవాహంగా మన గొంతు నడపడమే వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పి, వాయిస్ వర్సెస్ మెమరీ అని చెప్పేసి కొంతమంది ప్రముఖుల గొంతులు చేసి వాటిని ఎవరెవరి గొంతులు అని చెప్పేసి, అసలు వాయిస్ ఫామ్ అంటే ఏమిటి, వాయిస్ ఫామ్ అంటే వేరు వేరు తరంగాలను చూపించడమే అని చెప్పేసి, అలాగే మనకి అడిబుల్ రేంజ్ అనేది ఒకటి ఉంటుంది హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి, అది 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ అని. 20 హెడ్జెస్ కింద ఉన్న వాటిని మనం వినలేము, 20 కిలో హెడ్జెస్ తర్వాత వాటిని వినగలము. పరిశ్రవాలు, అతిధ్వనులు అని చెప్పారు సార్. అలాగే అడిబుల్ రేంజ్ గురించి చెబుతూ మాకు PPT అనే ఒక ఎబ్రివేషన్ లాగానో యాక్రోనియం లాగా చెప్పి, ఫేసు, పాజు, టోను వీటిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, ఒక పబ్లిక్ స్పీకింగ్ లో పిచ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫేస్ ఎలా మెయింటైన్ చేయాలి, పాజ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, టోన్ ఎట్లా మెయింటైన్ చేయాలని చక్కగా వివరించారు సార్. అదే విధంగా 6 బెనిఫిట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ మనం ఎట్లా చేసుకుంటే మనకు బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి పబ్లిక్ స్పీకింగ్ లో అని చెప్పేసి మాకు కొన్ని బెనిఫిట్స్ ని కూడా వివరించారు సార్. ఆ వాటితో పాటు వాయిస్ మాడ్యులేషన్ మంచిగా రావాలి అంటే, మన పబ్లిక్ స్పీకింగ్ లో ఎఫెక్టివ్ గా చెప్పాలి, వాయిస్ మాడ్యులేట్ చెయ్యాలి అంటే ఏమి చేయాలని కొన్ని టిప్స్ ఇచ్చి వాటికి వార్మప్ చేసుకోవాలి మన వాయిస్ అని చెప్పేసి, అదర్ వాయిస్ తోటి అనలైజ్ చేయాలని చెప్పి, అక్కడక్కడ మనం పాజ్ చేస్తూ మాట్లాడాలని చెప్పేసి, ఇంకా చాలా చాలా ఎన్నెన్నో టిప్స్ చెప్పి, అలాగే మనం చేయవలసిన వర్డ్స్ ని స్ట్రెస్ చేయాలని చెప్పేసి, స్పీకింగ్ క్లారిటీగా ఉండాలి, స్లోలీగా ఉండాలి, ప్రాక్టీస్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలని చెప్పేసి, కోల్డ్ వాటర్ లాంటివి తీసుకోకూడదు, ఎటువంటివి తీసుకోవాలి ఎటువంటివి తీసుకోవాలని చెప్పేసి చక్కగా వివరించారు సార్. ఒక్క మాటలో చెప్పాలి అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
అన్నట్టుగా ఉంది సార్. మీ వాయిస్ కూడా నిజంగా చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్తున్నాము మా అన్ని గ్రూపుల తరపున. నిజంగా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతుందో అన్న ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది అన్నట్టుగా మేము లైవ్ లో చూస్తున్నాం సార్. ఇంతటి టైం షెడ్యూల్ లో కూడా మా కోసం మా ఏపీజే గ్రూప్ ఇంకా వేరు గ్రూపులు ఉన్నాయి సార్. అన్ని గ్రూపుల తరపున మీ అందరికి సార్ అందరి తరపున మీ అందరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మాకు ఎన్నో క్లాసులు మీరు చెప్పాలని, ఎన్నో టిప్స్ చెప్పాలని, మేము కూడా పబ్లిక్ స్పీకర్ గా ఎదగడానికి మాకు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అనుకోకుండా మీ పేరుని నేను కొంచెం తడబడ్డాను సార్, అందుకు కూడా మన్నిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నారని నాకు ఇప్పటి వరకు యాక్చువల్ గా మధ్యలో వరకు తెలియలేదండి. మీరు ప్రశ్న అడుగుతారేమో అని చాలాసేపు వెయిట్ చేశాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద పోలికలు చెప్పేశారు వేణు గారు, దగ్గరుండి చెప్పించినట్టున్నారు బాగా పెద్ద పోలికలు. సో యా రాజేశ్వరి మేడం, మీకు పోస్ట్ ఇచ్చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ. సో యా థ్యాంక్స్ అండి. సో కెన్ ఐ లీవ్ నౌ? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసిందా తెలుసుకోమని కదా. థ్యాంక్ యూ శ్రీరామ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఐ సెడ్, నేను సెషన్ బిగినింగ్ లోనే చెప్పాను మిమ్మల్ని ఈ సెషన్ కి ఎందుకు పిలిచామో వాళ్ళకి సెషన్ అయ్యాక అర్థమవుతుందని. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్. ఈ రోజు నేను హెడ్ ఫోన్స్ తో విన్నాను బికాస్ ఐ వాంటెడ్ టు నో ద వాయిస్ మాడ్యులేషన్. నేను ఎప్పుడు హెడ్ ఫోన్స్ యూజ్ చేయను. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ అండ్ ఇట్ వాస్ ఎన్లైటెన్ సార్. ఎందుకంటే పబ్లిక్ స్పీకర్ గా ఎదగాలనుకున్న వాళ్ళకి ఆ వాయిస్ మాడ్యులేషన్ లో ఎలా చేసుకోవాలంటే మోడిఫికేషన్స్ కానీ అసలు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. Yes sir, thank you.